అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ భార్య భర్తల ప్రేమ. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేసుకోవడం మర్చిపోకండి. కథని చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా కథకి ఒక మంచి లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి కథ నోటిఫికేషన్ మీ వరకే చేరుస్తుంది. మీరు చేసుకునే ఆ సబ్స్క్రైబ్, అలాగే మంచి కథల్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేసుకోండి. మంచి కమెంట్ పెట్టడం మర్చిపోకండి. ఈ కథ విన్న తర్వాత ఈరోజు ఉదయం పోస్ట్ చేసిన 2 కథలు చాలా ఫీల్ గుడ్ స్టోరీస్, చాలా బాగుంటాయి. ఒకటి పల్లెటూరి మొగుడు పట్నం పెళ్ళాం, మరొకటి కోడలి కోసం. చాలా బాగుంటాయి కథలు. తప్పకుండా వినండి. అలాగే ఈ కథను కూడా మనస్ఫూర్తిగా విని మీ ఆదరాభిమానాలు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? మధుసూదన్ రావుదే ఒక ప్రైవేటు ఉద్యోగం, బాగా జీతం రాబడి ఉన్నటువంటి ఉద్యోగమే. అయితే అతని భార్య ప్రభావతి వస్తూ తనకి స్త్రీధనంగా ఆస్తిపాస్తులు ఏమీ ఇవ్వలేము అన్న వాళ్ళ అమ్మా నాన్నల ద్వారా 1 ఎకరా పొలం తీసుకొని వచ్చింది. మధుసూదన్ రావు కూడా 1 ఎకరా పొలం ఆయన తల్లిదండ్రుల ద్వారా ఆయనకి వచ్చింది. అయితే ఆ ఎకరా పొలం, ఈ ఎకరా పొలం 2 అమ్మేసి డబ్బుల్ని బ్యాంకులో వేసుకున్నారు. ఆ తర్వాత ప్రభావతికి హారం, నెక్లెస్, అలాగే గాజులు, గొలుసు, ఉంగరం, పోగులు పుట్టింటి వాళ్ళు పెట్టి ఆ రోజుల్లోనే అల్లుడికి గొలుసు, ఉంగరం, హ్యాండ్ చైన్ పెట్టారు. ఆ తర్వాత తాళి గొలుసు, నల్లబూసలు, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రధాన ఉంగరాలు, ఇక్కడికి వచ్చాక నెక్లెస్లు అవి మధుసూదన్ రావు వాళ్ళు పెట్టారు. వీళ్ళిద్దరూ పెళ్ళైన తర్వాత సిటీలో కాపురం పెట్టారు. సొంతిల్లు కొనుక్కొండర్రా అని అందరూ అంటున్నా వద్దొద్దు, సొంతిల్లు కొంటే రేపొద్దున కొడుకు పుడితే ఆ యదవ పేరు మీద పెట్టాల్సి వస్తుంది, అస్సలు కొనమాకు నువ్వు అని చెప్పింది ప్రభావతే. చెప్పేసరికి మధుసూదన్ రావు ఇల్లు కొందామన్నోడు కూడా వీళ్ళిద్దరు మొగుడు పెళ్ళాం ప్రవర్తన చాలా వింతగా ఉంటుంది. పెళ్ళాం ఏది చెప్తే మొగుడు అదే ఎలాంటి విషయమైనా వినేస్తాడు, మొగుడు ఏది చెప్తే అదే పెళ్ళాము వినేస్తుంది. ఆ తర్వాత కాలచక్ర భ్రమణంలో వీళ్ళు అనుకున్నట్టుగానే మొదటి కాన్పులో ప్రభావతి గర్భవతి అయిన తర్వాత కూతురు పుట్టాలని 1,000,000 దేవుళ్లకు మొక్కుకుంటే కర్మ కాలిపోయి కొడుకు పుట్టాడు. పుట్టిన పిల్లాడికి ఇక తప్పదు కాబట్టి వాడికి ఒక పేరు అనేది ఏడవాలి కాబట్టి ఏదో ఇక అడ్డదిడ్డమైన పేర్లు పెడుతుంటే మధుసూదన్ రావు తండ్రి వచ్చే ఆయన తండ్రి పేరు రాజారాం అని పెట్టాడు. ఆయన పెట్టి పిల్లాడు బంగారు బొమ్మలా ఉన్నాడు, చదివిచ్చరా మధుసూదనం, చదివిచ్చి పిల్లాడు పెద్ద అయితే ప్రయోజకుడవుతాడు, మగపిల్లాడు ఇంటికి ఆయువు పట్టవుతాడు, కోడలు మహాలక్ష్మి అవుద్దే, రేపొద్దున మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. అబ్బో ఇలాంటి చాలా విన్నావులేండి మేము అనేసింది ప్రభావతి. ఆ మాటకి మధుసూదన్ రావు తల్లి నిజమేలేమ్మా, తాతల పళ్ళాలు తరతరాలని నీ నుండి మిగతా తరాలకి రాకపోతే ఎట్టాగా, నువ్వెంత మాత్రం మమ్మల్ని చూస్తున్నావని, అలా పెళ్ళయిందో లేదో నీ మొగుడు నువ్వు ఇద్దరు స్వార్థపరులు కాబట్టే కదే మా నుంచి పెట్టించుకోవాల్సిన ఎకరం పెట్టించుకొని మొగుడిని తీసుకొని మమ్మల్ని ఎక్కడ చూడాల్సి వస్తుందోననే వంకతో నీ మొగుడికి ఎక్కడా లేని ట్రాన్స్ఫర్లు పుట్టుకొచ్చి నువ్వు కాపురం సిటీకి ఎత్తేసిన ఆడదానివి, ఇంటికి వస్తే ఒక్కరోజుకు మించి మమ్మల్ని నువ్వే ఉండనివ్వవు, దేవుడు అనేవాడే ఉంటే గనక తల్లి దీవెన గుడివి దీవెన తప్పదు అంటారు, నువ్వు ఏదైతే మమ్మల్ని చేశావో అంతకంతా నువ్వు అనుభవించి పురుగులు పడి సావకపోతే చూస్తా ఉండో అనేసి వెళ్ళింది ఆవిడ. నిజానికి వాళ్ళు ఎలాంటి దీనావస్థలో ఉన్న ఆస్తి వీళ్ళు పెట్టించేసుకొని ఆ ఉన్న 1 ఎకరా పొలం వాళ్ళు పాపం వృద్ధాప్యంలో ఉంటే కనీసం వాళ్ళని చూడకుండా గవర్నమెంట్ వాళ్ళ పెన్షన్ల మీద వదిలేసి వాళ్ళ పేరు మీద ఉన్న ఆ ఇల్లు వాకిలి కూడా వీళ్ళే పెట్టించేసుకొని వాళ్ళని నిరాధారం చేసి తీసుకొచ్చినట్టు తీసుకొచ్చే అత్తగారితో నానా చాకరీ చేయించుకొని మామగారిని నానా మాటలు అనే పాపం అటు చేసి ఇటు చేసి చివరికి మామగారికి కాలు జారి పడితే రోగం వస్తే ఆయన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో పడేసి ఆపరేషన్ చేయించాలంటే రూపాయి ఖర్చు పెట్టకుండా ఆయన్ని పైలోకాలకు పంపించి అత్తమేళ్ళలో ఉన్న వస్తువు ఆవిడ బతికుండగానే తాళి తెంపేసుకొని ఉసే నా మొగుడు ఇంకా పోలేదే, పోబోతున్నాడు కానీ మొగుడు అని తాళి కూడా తెంపేసుకుంది ప్రభావతి. ఆవిడ ఆ దుఃఖంతో దిగులతోనే పడుకున్న మనిషి పడుకున్నట్టే పోయింది, పేడ విరగడైపోయింది అనుకున్నారు మొగుడు పెళ్ళాం. ఆ తర్వాత ప్రభావతి
కొడుకు పుట్టిన 5 సంవత్సరాలకే మళ్ళీ ఒక కూతుర్నే కంది. కూతురి పేరు ఆకాశం అంతా విస్తారంగా ఉండాలి తన కూతురి పేరని గగన అని పెట్టింది కూతురి పేరు. ఆ తర్వాత కాలచక్ర ప్రవాహంలో పిల్లలన్నాక పుట్టాక పెరగకుండా ఉంటారా? చిన్నప్పటి నుంచి పుట్టిన దగ్గర నుంచి కొడుకంటే చిన్న చూపే, కొడుకంటే లెక్కలేనితనమే. కొడుకుని అన్ని విధాలుగా వీళ్ళు పెంచటానికి అన్నీ ఉన్నా సరే కొడుక్కి నేను పాలివ్వననే, పుట్టిన పిల్లాడికి సరిగ్గా పాలిచ్చిందే లేదు, పెంచిందే లేదు. మహానుభావురాలు అత్తగారు ఉంది కాబట్టి ఆవిడ ఉన్నన్నాళ్ళు పిల్లాడు కాస్త 3 సంవత్సరాల పిల్లాడైందాక ఆ మహానుభావురాలు ఎత్తుకెళ్ళి వాళ్ళు తినే కలో గంజో పోసే రాజారాముని పెంచింది ఆవిడ. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక 2 ఏళ్ల పాటు ఇక్కడ చాకిరీ చేస్తూ ఆ వృద్ధ దంపతులు ఇద్దరూ తిని తినక పిల్లాడికి పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు కూడా పోయాక పిల్లాడి బ్రతుకు మరీ కుక్కలు చింపిన విస్తరైపోయింది. పిల్లాడికి నిక్కరుంటే చొక్కా ఉండేది కాదు, పిల్లాడికి స్నానం చేయటానికి సబ్బు ఉండేది కాదు, పిల్లాడికి కనీసం కడుపు నిండా భోజనం పెట్టేది కాదు. వీడు మగెదవ, రేపొద్దున పెళ్ళాం వస్తే ఎటు వీడు పోయేవాడే, ఈడేమైనా మన చూసేవాడా? రేపొద్దున నిశ్చయంగా ఉండేది కూతురే. అయినా నాకు భూమి మీద ఉన్న కొడుకులందరినీ ఒక దగ్గర పెట్టి పెట్రోల్ పోసి తగలేయాలనిపిస్తుంది. దరిద్రపు ఎదవలు వచ్చి రాగానే పెళ్ళాం మోజులో పడి అమ్మా నాన్నల్ని ఎటు చూసే ఎదవలు కాదు అని తన మొగుడిని తను తీసుకొచ్చిన విషయం మర్చిపోయి పక్కన వాళ్ళని మాత్రం చాలా బాగా అనేసేది ప్రభావతే. ఇక అలా చిన్నప్పటి నుంచే రాజారాంని తిండి లేక బట్టలు లేక పిల్లాడిని మలమల మాడిపోతూ కింద పడుకోమని, మగపిల్లాడంటే కాయ కష్టం చేయాలని, ఒళ్ళు గట్టిపడాలని అలాంటి తప్పుడు మాటలన్నీ చెప్తూ పిల్లాడిని ఆదరించేవాళ్ళు కాదు మొగుడు పెళ్ళాం. కూతుర్ని మాత్రం నెత్తి మీద ఎక్కించుకొని ఆందలం ఎక్కించుకొని అసలు కూతుర్ని కాలు కింద పెట్టనివ్వకుండా పరుపుల మీద, కూతురు పుట్టంగానే ఏసీలు, కొడుకుని మాత్రం బయట హాల్లో చెమట్లు పోస్తూ ఉంటే ఓ మూల చాపేసుకొని కింద పడుకోవాలి మగపిల్లాడు, ఎన్నుపూస నిటారుగా ఉంటుంది అప్పుడే అని అబద్ధాలు చెప్పుకొచ్చేది. పిల్లాడిని గవర్నమెంట్ స్కూల్కి తోలేసి కూతుర్ని కాన్వెంట్లో వేసుకున్నారు ఫీజులు కట్టుకొని. పిల్లాడికి 10 ఏళ్ల వయసు రాగానే తీసుకెళ్లి పిల్లాడిని పొద్దున్నే పాల ప్యాకెట్లు న్యూస్ పేపర్లో, ఆ తర్వాత అయిపోయిన తర్వాత సాయంకాలం గుళ్ళో ప్రసాదం తీసుకురాపో, వెళ్ళి నాకు నాన్నకి చెల్లికి నీకు కూడా అని పెట్టించుకురమ్మనమని దాంతో పొట్టబోసుకోమని చెప్పటం. ఒక పూట భోజనం ఎటు స్కూల్లో, ఒక పూట భోజనం గుళ్ళో ప్రసాదంలో వెళ్ళిపోతే కూతురికి నాన్ వెజ్లు, కూతురికి కొత్త డ్రెస్సులు, పిల్లాడు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే 2 యూనిఫాములతో పిల్లాడి బతుకు వెళ్ళిపోతే ఇక పిల్లకి మాత్రం వేసిన డ్రెస్సు వేయకుండా నెత్తినేసుకొని పెంచేవాళ్ళు. చిన్నప్పటి నుంచి పిల్లాన్ని ఒక్కరోజు పట్టించుకుంది లేదు, దగ్గరికి తీసింది లేదు. ఆ న్యూస్ పేపర్లు వేసే దగ్గర, పాల ప్యాకెట్లు వేసే దగ్గర వాళ్ళకి వీళ్ళకి జాలేసి పిల్లాన్ని తర్వాత సాయంకాలం నుంచి టిఫిన్ సెంటర్లో పెట్టేదే. అయితే ఆ టిఫిన్ సెంటర్ వాళ్ళే నాన్న రాజారాం ఇట్రారా అని వాళ్ళు చూడలేక పిల్లాడికి రాత్రిపూట ఇదిగో ఈ టిఫిన్ తినయ్యా, అలాగే ఆదివారం రోజున పనిలోకి వస్తే గనక ప్రభావతికి ఇచ్చే జీతం కాక పిల్లాడిని ఇదిగో నాన్న ఈ 200 తీసుకొని దాచుకో, ఏదన్నా తినాలనిపిస్తే తినమ్మా అని ఆయనే వాళ్ళ పిల్లలకు బట్టలు కొంటూ పిల్లాడికి కూడా సంవత్సరానికి 2 జతల బట్టలు కొనిచ్చేవాడు హోటల్ ఓనర్ గారు. గుళ్ళో పూజారి గారు ఎవరైనా గనక ఇక బట్టలు ఎవరో ఒకళ్ళకి ఇస్తుంటే పనిమాలు అడిగి తీసుకొని రాజారాం చేతిలో పెట్టేవాడు. అమ్మా నాన్నలు లేని వాళ్ళు అనాథలు అనుకుంటారా ప్రపంచంలో చాలామంది, కానీ మీ అమ్మా నాన్నలు అంటే అమ్మా నాన్నలు ఉంటారా అనుకునేవాడిని ఒకప్పుడు నేను. చరిత్రల్లో రాక్షసవుల్ని కన్నా అమ్మలు కూడా చివరికి మీ అమ్మలా మీ నాన్నలా ఎవరూ లేరయ్యా అని కంటతడి పెట్టుకునేవాడు పూజారి గారు. ఇలా పిల్లాడు గవర్నమెంట్ స్కూల్లోనే 10th కంప్లీట్ చేసి ఆ తర్వాత గవర్నమెంట్ కాలేజీలో ఇంటర్ చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకొని 10th అయిపోయింది. గవర్నమెంట్ వాళ్ళకి భోజనం పెట్టరు కాబట్టి పిల్లాడి పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాడు ఇంటర్కి వచ్చాడు, ముద్ద పెట్టాలంటే బరువు భారం, నీ పని నువ్వు చేసుకొని నీ తిండి నువ్వు తిను. హోటల్లో ఉన్న ఓనర్ గారే నువ్వు ఎవరి దగ్గర అడుక్కు తినాల్సిన అవసరం లేదులేరా, నేనున్నానుగా, మధ్యాహ్నం భోజనం వచ్చి మన హోటల్లోనే చేసేళ్ళమ్మా, సాయంకాలం ఎటు హోటల్కి వస్తావుగా ఇక్కడే తినేద్దుగానిలేరా అని చెప్పేవాడు ఆయన.
ఆ తర్వాత ఇక పిల్లాడు అక్కడి నుంచి డిగ్రీ కాలేజీలో జాయిన్ అయ్యి డిగ్రీ కాలేజీలో కూడా పిల్లాడు అలాగే గవర్నమెంట్ కాలేజీలో చదువుకున్నాడు. ఉద్యోగం చేయి, ఎవడమ్మా మొగుడు సొమ్ముంది అనుకుంటున్నావు, ఇక్కడ తేరగా నీకు దోచిపెట్టడానికే అంటే ఒక ఉద్యోగంలో చేరాడు. ఉద్యోగంలో చేరితే హోటల్ ఓనర్ గారు రికమెండ్ చేయటం వల్ల నిజానికి గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీ చదివిన వాళ్ళకి ఇచ్చేది 20,000 25,000. అయితే చాలా తెలివైన వాడు రాజారాం. చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న స్వార్థ బుద్ధి దుష్టబుద్ధి తెలుసు. ఎక్కడైనా పిల్లల్ని ఎవరైనా పెంచుతారో, రాజారాంని ప్రపంచం పెంచింది ఒక రకంగా చెప్పాలంటే. హోటల్ ఓనర్ గారు, గుళ్ళో పూజారి గారు, మీ అమ్మ నాన్నలు అలా ఇలా ఉండాలి నాన్న, అలా ఉండాలి నాన్న అని చెప్తే 10th క్లాస్ అయిపోయిన దగ్గర నుంచి టైప్ నేర్చుకున్నాడు. ఇంటర్ అయిపోయిన తర్వాత కంప్యూటర్ నేర్చుకున్నాడు, ఇంగ్లీష్ మాట్లాడటం నేర్చుకున్నాడు, చదవటం రాయటం నేర్చుకున్నాడు, హిందీ మాట్లాడటం నేర్చుకున్నాడు. దాంతో ఇక ఆయన తీసుకెళ్ళి అడగగానే పిల్లాళ్ళు టాలెంట్ చూసే ఇవ్వండి, నన్ను చూసే మీరు ఇవ్వక్కర్లేదు ఉద్యోగం అని ఆయన చెప్పేసరికి వాళ్ళు నిజంగానే చాలా టాలెంటెడ్ అని పిల్లాడికి 40,000 రూపాయలు స్టార్టింగ్ ఉండే ఉద్యోగం ఇచ్చారు. వాడు ఆ 40,000 రూపాయలు ఉద్యోగం చేసుకుంటూ నేను డిస్టెన్స్లో పీజీ చేస్తాను బాబాయ్ అని చెప్పాడు హోటల్ ఆయనకి. మంచిదయ్యా అని, నీ ఫీజు నేను కడతాను లేరా అని ఆయనే ఆ 2 సంవత్సరాల ఫీజు హోటల్ ఆయన కట్టాడు. అలా పిల్లాడు ఒకవైపున డిగ్రీ చేసుకుంటూ పీజీ చేస్తే, పీజీ చేసిన తర్వాత జీతం 60,000లోకి పెరిగింది. 40,000 వచ్చిన రోజున 20 అనే చెప్పేవాడు ఇంట్లో తన జీతం. ఆ 20,000 లాగేసుకునేవాళ్ళు ప్రభావతి వాళ్ళు. ఇక 60 వచ్చిన రోజున అసలు నేను చదివానని కానీ, నేను పరీక్షలు రాశానని కానీ, నా జీతం పెరిగిందని కానీ చెప్పేవాడు కాదు రాజారాం. అసహ్యం వేసి అమ్మ నాన్న అన్న, ఏ రోజు అన్నయ్య అనే చెల్లెల దగ్గరకు వచ్చింది లేదో, ఆదరించింది లేదో, ఆలకించింది లేదు, పట్టించుకుందే లేదు. చూడటానికి రాజారాం చాలా బాగుంటాడు. చెప్పాలంటే ఒడియా హీరోలా ఉంటాడు. ఎప్పుడు పూజారి గారు ఎప్పుడు గుళ్ళో ఆయనంటూ ఉండేవాడు, ఆ దేవుడు ఎంత అందంగా ఉంటాడో ఎవరికీ తెలియదు అనుకుంటారా రాజారాం, నిన్ను చూపిస్తే చాలయ్యా అని. దానికి తోడు చాలా వినయం మాట, చాలా విధేయత, పెద్దలకు ఎంతో గౌరవం ఇస్తాడు, మంచి మనసు. తను సంపాదించే దాంట్లో ఎంతో కొంత దైవ కార్యాలకు వినియోగిస్తాడు. హోటల్ ఓనర్ గారు మిగిలిపోయిన ఫుడ్ అంతా దిక్కులేని వాళ్ళకి దీనులకి పెట్టడం చూసే తన సొంత డబ్బుతో నెలలో ఖర్చు తను తగ్గించుకొని మరి తన ఖర్చుని ఒక పూట కడుపుకి అన్నం లేని వాళ్ళకి ఒక 10 మంది కన్నా భోజనం పెట్టేవాడు రాజారాం. మనం చేసే పుణ్యం ఏదో ఒక రోజుకే ప్రాణాపాయ స్థితిలో దేవుడు మనకే ధారపోస్తాడని పూజారి గారు, హోటల్ బాబాయ్ ఇద్దరు చెప్పేవాళ్ళు. అయితే రాజారాం చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరినీ చూస్తూ పెరిగినవాడే. ఇటు పూజారి గారు అటు హోటల్ బాబాయి ఇద్దరు రూపాయి లేకుండానే జీవితాల్ని ఈ రోజున తల్లిదండ్రులు ఏమీ ఇవ్వకపోయినా సరే అంత మంచి పొజిషన్లోకి తీసుకొచ్చి నిలబెట్టారు. పూజారి గారు 2 కూతుళ్ళని చదివించి గవర్నమెంట్ ఉద్యోగాలు తెప్పించి, కొడుకుని చదివించి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చే పొజిషన్లో ఉంచాడు. అది ఆయన కష్టార్జితంతో 25 ఎకరాల పొలం, సొంత ఇల్లు, దైవసేవ కోసం చేసేటటువంటి దేవుడి అర్చకత్వం. హోటల్ బాబాయ్ రూపాయి లేకుండానే పైకొచ్చి ఇవాళ 10 బ్రాంచుల హోటల్లో. దాంతోపాటు ఆయనకి 3 కూతుళ్ళే. 3 కూతుళ్ళని బాగా చదివించి పెద్ద వాళ్ళకి ఇచ్చి పెళ్ళిళ్ళు చేశాడు. ఇదే ఆయన కష్టార్జితంతో ఫలితంగా ఆయనకి లభించినటువంటి అదృష్టం. అంటే మనిషి కష్టాన్ని పెట్టుబడిగా పెడితే ఏదైనా సాధించగలడు అనేది చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరి దగ్గర పెరిగిన రాజారాం తెలుసుకున్న విషయం. అయితే ఇక పీజీ కూడా అయిపోయిన తర్వాత నువ్వు చెల్లెలు పెళ్ళై, చెల్లెలకు పిల్లలు పుట్టి, చెల్లెల పిల్లలకు 10 ఏళ్ళు వచ్చేంత వరకు పెళ్ళి చేసుకోకు, చెల్లి పెళ్లి బాధ్యత నీదేనని మర్చిపోకో. నువ్వు అలా కాదు అని పెళ్లి చేసుకున్నావనుకో నలుగురు ఊసిపోతారు. పెళ్లి కావలసిన పిల్ల ఇంట్లో ఉంటే నీకు పెళ్ళాం కావలసి వచ్చిందా అని. ఆ మాట అస్సలు రాజారాంకి నచ్చలేదు. చెల్లెలు తనకన్నా 5 ఏళ్ళు చిన్నది. చెల్లెల కోసం తనెందుకు పెళ్లి చేసుకోకుండా ఉండాలి? చెల్లెలు పెళ్ళికి డబ్బులు అంటే తను ఎంతని ఇవ్వాలి, ఎంతని చూడాలి అర్థం కాల. ఎప్పట్లానే ఒకరోజు రాత్రి
పడుకుంటే ఇక చెల్లెలు తన ఫ్రెండ్స్తో కంబైన్డ్ స్టడీస్ ఉన్నాయని వెళ్ళిపోయింది. చెల్లెలు ఎక్కడికి వెళ్ళినా ఎందుకు వెళ్ళావు, ఏం చేసావని అమ్మా నాన్నలు అడగరు. అది ఆ ఇంట్లో ఎప్పుడూ జరిగే విషయమే. అయితే అమ్మా నాన్నలు మాత్రం ఇక అమ్మ మల్లెపూలు పెట్టుకొని గదిలోకి వెళ్ళటం, ఆ తర్వాత ఇద్దరు సరసాలు ఆడుకోవటం అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు అనుకోకుండా ఆ రోజున రాజారాం చెవిన పడ్డాయి. ఎందుకే వాడిని పెళ్లి చేసుకోవద్దన్నావు అన్నాడు మధుసూదన్ రావు. ఎందుకేంటి, ఇప్పుడు వీడు పెళ్లి చేసుకుంటే వీడికి పెళ్ళాం వచ్చుద్ది, వీడికి పెళ్ళాం వస్తే వీడి జీతం అని, వీడి పెళ్ళాం అని, వీడికి అనవసరమైనటువంటి ఆశలు రేపిన వాళ్ళం అవుతాం. కోరికలు కలుగుతాయి. పెళ్ళాం వస్తే ఊరుకునే ఉంటుందా? పెళ్ళాంతో సంసారం చేయాలనిపించుద్ది. తర్వాత దానికి కడుపు రాదా, పిల్లలు పుట్టరా, ఇంకా వీడు మనకేం పెడతాడో? మరి దీపం ఉండంగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని నువ్వే కదయ్యా చెప్తావో. వీడికి ఇప్పుడు పెళ్లి చేసామనుకో, పిల్ల సంగతి ఏంటి? పిల్లకి అమెరికా సంబంధం ఇచ్చి చేద్దాం అనుకుంటున్నాం కదా, మరి వీడి మీదే ఇచ్చి చెయ్యాలి. దానికి తోడు ఎన్నాళ్ళుగా వీడిని చదివించకుండా వీడి ఫీజు డబ్బులన్నీ మన రిటైర్మెంట్ కని నువ్వు దాచిపెట్టావు. అవి తీసి పక్కన పెడితే మరి మనకంటూ ఒక ఇల్లు కట్టించుకోవద్దు, కారు కొనిచ్చుకోవద్దు, నాకు కొన్ని కోరికలు ఉన్నాయి, బంగారం అది చేపించుకోవద్దు, తర్వాత చేసుకుంటాళ్లే, వీడికో 40 వచ్చాక ఎవరితో ఒకటి గంతకు దగ్గ బొంత దొరకదా? అప్పుడు కూడా ఏ రెండో సంబంధపు దాన్నో మూడో సంబంధపు దాన్నో ఏ ఇద్దరు పిల్లల తల్లినో చూసి ఇచ్చి చేశామే అనుకో, 4 రూపాయలు వస్తే మనం పక్కన వేసుకోవచ్చు. ఇంట్లో నుంచి గెంటేస్తే అప్పుడు ఉంటాడో అడుక్కు తింటాడో మనకెందుకో అంటే వాడు అర్థం చేసుకోడంటావా? ఎంతవరకు అర్థం చేసుకున్నాడా ఏంటి? చేసుకొని ఏం చేశాడంటావు? ఇప్పుడు ఒక విషయం చెప్తాను నేను నీకు. కొంతమందికి అతిగతి వేరే ఆప్షన్ లేక అమ్మా నాన్నల దగ్గరే ఉంటారు. కొంతమంది అమ్మా నాన్నలు చూపించే కపట ప్రేమని నిజమని నమ్మి ఉంటారు. ఎంతమంది కొడుకులు అమ్మల మాటలు నమ్మి, చెల్లెళ్ళ మాటలు అక్కల మాటలు నమ్మి పెళ్ళాలనే తన్నిన వాళ్ళు, వెళ్ళగొట్టిన వాళ్ళు, విడాకులు తీసుకున్న వాళ్ళు, అక్కడ దాకా ఎందుకు పైలోకాలకు పంపించిన వాళ్ళే ఎంతమంది లేరంటావు? దానికి ఏమైనా వీడు అతీతం అంటావా ఏంటి? అబ్బో, 100కి 90 మంది ఇండియన్ సైకాలజీలో ఆలోచించే కొడుకులు అలాగే ఉంటారు. ఎక్కడో ఉంటారు ఒక 10% అతి తెలివితేటలతో ఉండేవాళ్ళు. వీడి బతుక్కి అంత తెలివితేటలు ఉండకూడదనేగా చిన్నప్పటి నుంచి వీడి బతుకంతా గవర్నమెంట్ స్కూళ్ళు కాలేజీలు పాలు చేసింది. అయినా అది మన ఇండియన్ సైకాలజీ ప్రకారం కొడుకుల జన్మ హక్కు అయ్యా. ఎవరైతే గనక కొడుకులు ఇళ్లల్లో పుడతారో ఆ కొడుకులే అమ్మా నాన్నల భారం మొయ్యాలి, అక్క చెల్లెళ్ళ భారాలు మొయ్యాలి. ఆ తర్వాత వాళ్ళే అమ్మా నాన్నల్ని చూసుకోవాలి. చెల్లెళ్ళని జీవితాంతం అమ్మా నాన్న ఉండంగా మొయ్యాలి, అమ్మా నాన్న పొయ్యాక కూడా మొయ్యాలి. అర్థమైందా? ఎంతైనా పరాయింటి నుంచి వచ్చిన పెళ్ళాన్ని పని మనిషిగానే చూస్తారు మనోళ్ళు చాలా వరకు కూడా. 100కో 1,00,000కో ఒకడుంటాడు. అదైతే వీడు కాదులే కానీ నువ్వు మెదలకుండా ఊరుకో. రేపు వచ్చే దాని మీద ఎంత కట్నం రాబోతుందో అని నేను ఆలోచిస్తుంటే అంది ప్రభావతి. సరేననే మధుసూదన్ రావు, నువ్వేది ఆలోచించినా కరెక్ట్గానే ఉంటుందిగా, నేను మరోలా అనుకున్నాలే అన్నాడు. ఏమనుకున్నావు? అసలు ఈ గొడవంతా ఎందుకు? వీడిని ఏ దుబాయ్ కేసో పంపించేస్తే అక్కడి నుంచి డబ్బులు పంపించమని చెప్తే అక్కడికి వెళ్ళాక వీడు అడ్డగోలు వేషాలు వేయటానికి ఎటు కుదరదు, సంపాదన కూడా ఎక్కువ వచ్చుద్ది అనుకున్నాను. చేద్దాం పిల్ల పెళ్ళవునే, పెళ్ళయ్యాక ఆలోచించి చేద్దాం ఏదైనా కూడాను అంది ప్రభావతి. మొత్తం విన్నాడు రాజారాం. మొట్టమొదటిసారి లేచి కూర్చొని డాబా మీదకి వెళ్ళాడు. పేగులు తెగిపోయేంత దుఃఖం వచ్చిందే. చిన్నప్పటి నుంచి ఒక్కరోజు కూడా ఆదరించి ఏ రోజు తన నక్కుని చేర్చుకొని కొడుగ్గా దగ్గర తీసి చూసింది లేదు. లాలించింది, పాలించింది, గోడు ముద్దలు పెట్టింది, తల్లి పాలిచ్చింది. తండ్రిగా ఒక్కరోజు ఉప్పెక్కించుకుంది, భుజాల మీద ఎక్కించుకుంది, సైకిల్ మీద ఎక్కించుకుంది, బండి మీద తీసుకెళ్ళింది, స్కూల్ నుంచి వేలు పట్టి తీసుకొచ్చింది, ఒక్క జత కొత్త బట్టలు కొన్నది, ఒక్క పుట్టినరోజు చేసింది. ఏ రోజు లేదో. నానమ్మ తాతయ్య ఉన్నన్నాళ్ళు వేరే విషయం, వాళ్ళు పోయాక కుక్క కన్నా హీనం తన బతుకు. ఇప్పటి వరకు కూడా పసివాడుగా ఉన్న నాటి నుంచి ఈ రోజు వరకు తన రెక్కల కష్టం మీద వీళ్ళు బ్రతుకుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు తను సంపాదించిందంతా ఒకప్పుడు పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు వేసి న్యూస్ పేపర్లు వేస్తేనే 10,000 రూపాయలు వచ్చాయి. ఆ తర్వాత అక్కడి నుంచి అలా తన సంపాదన పెరుగుతూనే వెళ్ళింది తప్ప ఏ రోజైనా ప్రసాదాల మీద, స్కూల్లో పెట్టే ముద్ద మీద బతకటం తప్ప వీళ్ళెప్పుడైనా తను పట్టించుకున్నారా? ఇకనైనా
ఎప్పుడైనా తన బతుకు గురించి తను ఆలోచించుకోవద్దా, అసలు తనెందుకు పెళ్లి చేసుకోకుండా ఉండాలి అని ఆలోచించుకుంటూ దిగులుగా ఉంటే గుళ్ళో పూజారి గారు హోటల్ బాబాయ్ అడిగారు, ఏంట్రా అలా ఉన్నావు అని. ఏం లేదు బాబాయ్, ఇలా చెల్లికి పెళ్ళై పిల్లలు పుట్టి 10 ఏళ్ళు వచ్చిందాక అమ్మా నాన్న పెళ్లి చేసుకోవద్దన్నారని ఆలోచిస్తున్నాను అంటే బుద్ధి జ్ఞానం ఉందా లేదా మీ అమ్మా నాన్నకి అని చుట్టుపక్కల వాళ్ళకి హోటల్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఆయన చెప్పి, గుడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళకి ఈయన చెప్పి ప్రభావతి మధుసూదన్ రావు ముఖం మీద యాక్ట్ అని ఊహించి వదిలిపెట్టారు. ఎక్కడైనా చెబితే సిగ్గుచేటు ప్రభావతి, నువ్వు ప్రతిరోజు మల్లెపూలు పెట్టుకొని ముగుడు గదిలోకి ఈ రోజుకి కూడా వెళ్తావు, మల్లెపూలు అమ్మిన అసలు ఇంటి ముందు నుంచి వెళ్ళనివ్వవు, నా కూతురు నా కొడుకు కన్నా 2 ఏళ్ళు చిన్నదే, అలాంటిది నా కొడుక్కి పెళ్లి చేసేసి నా కొడుకుని కోడల్ని చక్కగా వేరు కాపురం పెట్టించాను నేను. వాళ్ళ బతుకేదో వాళ్ళు బతుకుతున్నారు, కూతురు కోసం కొడుకు నాపు కూర్చోవటం ఏంటి, ఏడన్నా ఉందా ఈ నామరదా అని ఒకమ్మ, ఇంకొకళ్ళేమో ఇదేడ వింతమ్మ, నా కొడుకు అసలు వేరే ఊళ్ళో ఉద్యోగం చేస్తున్నాడని, ఎక్కడ గాలిదవలా తయారవుతాడో గాలికి తిరుగుతారు మగపిల్లలు ఒక వయసుకు వచ్చాక అని నేనే ఎతికి సంబంధం నా కొడుకు పెళ్లి చేసి మరి బంగారం లాంటిది మా కోళ్ళ పిల్ల ఇచ్చి చేసి పంపించేస్తే వాళ్ళ బతుకులేదో ఉద్యోగాలు చేసుకుంటా వాళ్ళు బతుకుతున్నారు, అదేం పనులు నువ్వు చేసే పనులు అనేసరికి ఇక తప్పక చుట్టుపక్కల వాళ్ళు పొడిచే పోట్లు, ఆ ఉసురు నీ కూతురు కొడతా, నీ కూతురు నాశనం అయిపోదా, నీ కూతురు రేపు బాగుపడుద్దా, నీ కూతురు రేపు కడుపు పండుద్దా, నువ్వు చేయాల్సిన పనులు ఇయేనా, ఇలాగే చెయ్యి, నువ్వు ముండమోసి మూల కూర్చోవలసి వస్తుంది, దేవుడు ఇలాంటివన్నీ లెక్క కడతాడంట, ఎప్పుడు కూడా ఒకళ్ళకొకళ్ళని జంట పుట్టించినప్పుడు అలా ఒకళ్ళగా వేరు చేసి ఉంచకూడదంట. ఇలా అన్న మాటలకి ప్రభావతికి తల బొరువెక్కిపోయి మధుసూదన్ రావుతో సంబంధాలు చూసి నిప్పుబెట్టు అందే. ఇక సంబంధాలు చూడటం మొదలు పెడితే వీళ్ళేమి ఒక 100 సంబంధాలు చూసి ఒకళ్ళని సెలెక్ట్ చేసుకోమనలేదు. అయితే వీళ్ళు చూసిన సంబంధాలు మొత్తం కూడా కట్నాలు వీళ్ళకి ఇచ్చాయి. 2వ సంబంధం, 3వ సంబంధం, 5వ సంబంధం లేచిపోయి వచ్చినాయి, కడుపుతో ఉన్నాయి. ఇలా వరస్ట్గా ఉన్నాయన్నీ చూసేపాటికి చి ఇలాగైతే అయ్యే పని కాదని హోటల్ బాబాయ్ గుళ్ళో పూజారి గారిని మీరే పుణ్యం కట్టుకోండి, వాడు మన దగ్గర పెరిగిన పిల్లాడనేసరికి ఆయన చూశాడు సంబంధం. ఇక ఒక 3-4 సంబంధాలు, అందులో కూడా ఒకళ్ళను ఫైనల్ చేసుకోయ్యా అనే. అయితే వీటన్నిటిలోకి మంచి సంబంధం జానకి అనే పిల్లదే అని చెప్పని కూడా చెప్పాడు ఆయన. అయితే ఇష్టం లేకపోయినా పెళ్లి చూపులకు వెళ్ళారు ప్రభావతి మధుసూదన్ రావు. వెళితే ఆ జానకి అనే అమ్మాయిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. పిల్ల సింపుల్గా, వాళ్ళు ఇక చాలా సింపుల్గా తీసుకొచ్చి కూర్చోబెట్టారు. డ్రెస్ మీదే చూడటానికి యావరేజ్గా ఉంది, అలా అని అనాకారి కాదు, అలా అని అందగత్తె కాదు, ఒక ఆడపిల్లల చక్కగా ఉంది కుదిరిగ్గా. అయితే నేను ఆ అమ్మాయితో మాట్లాడాలి అన్నాడు రాజారాం. మాట్లాడాలి అంటే గదిలోకి పంపిస్తే గదిలోకి వెళ్ళగానే జానకి చేపట్టుకున్నాడు రాజారాం. మొహం అంతా ఎర్రగా అయిపోయి జానకి తల దించేసింది. ఎందుకంత కంగారు పడతావు, డిగ్రీ వరకు చదువుకున్నావు కదా అన్న మాటకి, అది కాదండి, ఎంత చదువుకున్నా ఇలా మీరు చనువుగా చేపట్టుకునేసరికి ఇదేమీ తప్పు కాదే, నేను నీకు నచ్చలేదా అంటే, అది కాదండి నచ్చారు అంటే, ఒక విషయం చెప్పమంటావా, నా వ్యక్తిత్వం గురించి కూడా చెప్పిన తర్వాత నేను నచ్చానో నచ్చలేదో అప్పుడు నువ్వే ఆలోచించి నిర్ణయం తీసుకుందో కానీ, ఇష్టమైతేనే పెళ్లి చేసుకుందాం, లేకపోతే బలవంతమేమీ లేదు అని చెప్పిన తర్వాత చిన్నప్పటి నుంచి తన జీవితం, తన అమ్మ నాన్నల ధోరణి ఓపెన్గా చెప్పుకొచ్చాడు. తన చెల్లెల గురించి చెప్పుకొచ్చాడు. జానకి కళ్ళల్లో నీళ్లు తిరిగి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు కారిపోవటం మొదలైందే. ఆ తర్వాత ఇప్పుడు పరిస్థితి, మన పెళ్ళైపోయిన తర్వాత జానకి మనకి ఆ ఊళ్ళో ఉండొద్దు, నేను పనిచేసే కంపెనీ చాలా దూరంగా వేరే ఊళ్ళో కూడా ఉంది, మా అమ్మ నాన్నలకి 24 గంటలు ప్రయాణం చేయాల్సి వస్తుంది అక్కడికి రావాలంటే. అక్కడికి నేను ఆల్రెడీ పెళ్ళికి ముందే ట్రాన్స్ఫర్ అప్లై చేసుకుంటాను, ప్రమోషన్ లిస్టులో నా పేరుంది, ఓనర్ గారు ప్రమోషన్ ఇస్తానని కూడా అన్నారు, అక్కడికి అంత తొందరగా ఎవరు వెళ్ళరని కూడా చెప్పారు. కానీ మనం వెళ్ళిపోయే అక్కడ కాపురం పెట్టుకుందాం, మనం ఇక నుంచి మన రూపాయి గురించి మన జీవితం గురించి మనం ఆలోచించుకుందాం, పెళ్ళికి ముందే డాక్టర్ దగ్గరికి వెళ్ళి పిల్లలు పుట్టకుండా ప్రికాషన్స్ తీసుకుందాం, తర్వాత మనం భవిష్యత్తులో కాస్త కోలుకున్న తర్వాత పిల్లల్ని కందాం అన్న తర్వాత రాజారాంని ఉన్నట్టుండి గట్టిగా కౌగిలించుకొని ఏడ్చేసింది జానకి.
జానకి. ఏ పిచ్చిదానా, ఏమైంది? నేను నచ్చలేదా? నేను చెప్పింది నచ్చలేదా? మీరు నచ్చారు, మీరు చెప్పిందే నచ్చారు. అవును, ఎందుకు? మీ అమ్మా నాన్నకి బాగానే ఉన్నాయి స్థిరచరాస్తులు, ఇది సొంతిల్లే కదా, ఎందుకు నిన్ను నాకిచ్చి పెళ్లి చేయటం, ఎందుకు నేను డిగ్రీ వరకు చదివించడం, అందరూ ఇంజనీరింగులు డాక్టర్లు చదివిస్తుంటే మా వాళ్ళంటే దిక్కుమాలిన మందనుకో, మీ వాళ్ళకేమైంది? మీ వాళ్ళకేమైనా మా వాళ్ళు తక్కువ తిన్నారు అనుకుంటున్నారా మీరు? పిచ్చోడా, నీకేం తెలుసు వీళ్ళ గురించి? నాకు ఓ తమ్ముడున్నాడు ఆకాష్, చిన్నప్పటి నుంచి వాడినే ఎక్కడ ఈ విషయాలన్నీ తెలుస్తాయో వీళ్ళని అసహించుకుంటాడోనని హాస్టల్లో వేసి పెంచుతున్నారు. కొడుకంటే వాళ్ళ మాలిన ప్రేమ, రేపొద్దున కోడలు కోట్ల కొద్దీ కట్నాలు తీసుకురావాలని కొడుకుని పెద్ద చదువు చదివిస్తూ నన్ను గవర్నమెంట్ కాలేజీలో డిగ్రీతో ఆపేశారండి. మీరు కూడా చదువుకుందే డిగ్రీయే అనుకుంటున్నారు, మీరు పీజీ చేశారని ఇప్పుడు చెప్పేంతవరకు నాకు తెలియదు. మీ జీతం వీళ్ళు 20,000 చెప్పారు, మీ జీతం 60,000 కూడా తెలియదు. అయితే అంతా ఉన్న మీరు ఎంత అడుగుతారు? మహా అయితే కట్నం అంతా కలిపి పెళ్లి ఖర్చులు, నాకు పెట్టే బంగారం కానివ్వండి, అంతా కలిపి వీళ్ళు ముగిచ్చేయాలని నాకేసిన బడ్జెట్ 5 లక్షల రూపాయలండి అని చెప్పేపాటికే రాజారాంకి ఏం మాట్లాడాలో అర్థం కాల. చిన్నప్పటి నుంచి నేను తొడుక్కునే బట్టలు, తినే తిండి మొత్తం మా అమ్మమ్మే దగ్గరుండి చూసిందే. మా అమ్మమ్మ దగ్గరే నేను ఇంటర్ వరకు ఉన్నాను. ఈ 3 ఏళ్ల నుంచే వీళ్ళ దగ్గరకు వచ్చి ఉంటున్నాను. ఇంటడి చాకిరీ నేనే చెయ్యాలి, ఎప్పుడు సుఖపడింది లేదండి. చిన్నప్పుడు మా అమ్మ సావు బాధుళ్ళు చూడలేక, మా అమ్మ పెట్టే వాతలు చూడలేక మా అమ్మమ్మ నా 10వ ఏట తీసుకెళ్ళిపోయింది. 10th అయిన తర్వాత ఇక వీళ్ళు పంపించేయమని మా నాన్న ఇంటర్ దాకా ఉంచుకొని పై చదువులో పాహమక్కలు లేవని ఇక్కడ పంపించింది. మా అమ్మమ్మని మా అమ్మ చూడదు, మా నాన్నమ్మ తాతయ్యని మా నాన్న చూడడు అని చెప్పుకొచ్చింది జానకి. దాంతో ఏం మాట్లాడాలో అర్థం కాక రాజారాం కళ్ళ నీళ్లు తుడిచి బాధపడకని దగ్గరికి తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంకా నిశ్చితాంబూలాలు మార్చుకునేదేముందిలే, సరేననుకుంటే పోలా అన్న తర్వాత ఇక గంతకు తగ్గ బొంత, కట్నాలు కానుకలు అని వీళ్ళు మాట్లాడబోతే నాకే కట్నాలు వద్దు అనేశాడు రాజారాం. దాంతో అదేమిట్రా అలా మాట్లాడతావు అంటే, అవునమ్మా, నేను ఏ కట్నాలు తీసుకోవాలని అనుకోవట్లేదు, తనలాగే ఇష్టపడుతున్నా అంటే మంచిది బాబు అనేశారు జానకి వాళ్ళ అమ్మా నాన్న. మొత్తం కలిపి వాళ్ళు వేసిన 5 లక్షల బడ్జెట్తో ముగించుకొచ్చేయటానికి పెళ్ళికి ఇటొక 50 మంది అటొక 50 మందితో సన్నాహాలు కూడా చేసి కూర్చున్నారు. ఇక ఆడపడుచు కట్నం కానీ, అత్తగారు లాంఛనాలు కానీ, పెళ్లి భోజనాల ఖర్చులు కానీ, పెళ్ళికి అయ్యే ఫోటోలు వీడియోలు ఖర్చులు కానీ, దాంతోపాటు పిల్లకి తీసుకునే బట్టలు కానీ అన్నీ అంతలోనే ముగిచ్చే, పిల్లకు ఒక్క బంగారు వస్తువు కూడా తీసుకోలే, పిల్లాడికి తీసుకోలే. అంతలో ముగించుకు రాబోతుంటే జానకి వాళ్ళ అమ్మమ్మ ఆ పెళ్ళికి వచ్చింది. వస్తూ ఒక సూట్ కేసు నిండా ఆవిడప్పుడు ఒకటి పోగు చేసిన పట్టు చీరలు, దాంతోపాటు ఇక రాజారాం కోసమని ఆవిడ తీసుకున్న పట్టుబట్టలు, దానికి తోడు ఆవిడ మొగుడు పోయిన తర్వాత జానకి వాళ్ళమ్మ కాజేద్దామని చూసినా సరే ఆవిడ ఇవ్వని బంగారం ఉందే. దాంతో 2 పేటల నాంతాడు ఆవిడది 10 కాసులు, అది చెడగొట్టి జానకి కోసం ఒక హారము అలాగే నెక్లెస్ చేయించి ఆవిడ గాజులు చెడగొట్టేసి జానకికి 2 గాజులు ఆవిడ చెడగొడితేనే పెద్ద ఆదులు కాబట్టి 4 గాజులు వచ్చినాయి. ఇంకో 2 గాజులు చెడగొట్టి తాళి గొలుసు నల్లబూసలు చేయించి పిల్లకి 2 జతలు చెవి జోకాలిచ్చి, పిల్లాడికి ఆవిడ మొగుడిది ఒక కడియం ఉంటేనే చెడగొడితే రాజారాంకి చైను, హ్యాండ్ చైను, 2 ఉంగరాలు వచ్చినాయి. అవి పెట్టించి చల్లగా ఉండండి, ఈ జాగ్రత్త చేసుకోండి అని చెప్పి ఒక 50,000 డబ్బులు చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. దొంగ ముండా, ఇవన్నీ మాకు ఇవ్వకుండా ఎలా చేసిందో చూడని జానకి వాళ్ళమ్మ అక్షింతలేసి పోస్తూనే ఉంది. జానకి వాళ్ళ అమ్మమ్మనే ఎటు మన కూతురుకుంటాయిలే, ఇస్తే పోయేదేముంది అని ఒకవైపున ప్రభావతి, మధుసూదన్ రావు అలాగే గగన ఆ నగల వైపు అలాగే చూస్తుంటే వీళ్ళని ఒక కంటితో రాజారాం గమనిస్తూనే ఉన్నాడు. జానకి సైగ కూడా చేశాడు. అలా పెళ్ళైపోయిందో లేదో ఇహ అప్పగింతల్లోనే మాకు కాన్పులతో సంబంధాలు లేవు, మాకు ఏ మంచి చెడుతో సంబంధాలు లేవమ్మా, మేము ఇవ్వగలిగింది చేయగలిగింది అయిపోయింది, ఇక మంచి చెడు అంతా మీరు చూసుకోవాల్సిందేనని చెప్పి అప్పగింతలు ఇచ్చి దరిద్రం వదిలిపోయిందని వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ తర్వాత జానకిని తీసుకొని రాజారాం ఇంటికి వచ్చాక నగలెడదే
అని చెప్పి అడిగింది ప్రభావతి. దేనికమ్మా అన్నాడు. దేనికేమిట్రా, జాగ్రత్త చేస్తా బీరువాలో. పర్లేదమ్మా, ఆ జాగ్రత్త ఏదో నేను చేయగలనులే. ఎవరు చేస్తే ఏముంది, జాగ్రత్త మన ఇంట్లో ఉండే నగలే కదా. అయినా మేము హనీమూన్కి వెళ్తున్నాం, వీడి బొత్తుకి హనీమూన్ ఒకటే తక్కువ, కుక్క బొత్తుకి అనుకున్నారు మొగుడు పెళ్ళాం కూతురు. అయితే నగలన్నీ వెతుకెళ్ళి లాకర్లో జానకి పేరు మీదే ఆల్రెడీ ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఉంచాడు కాబట్టి లాకర్లో జానకి పేరు మీద ఆ నగల్ని దాచి బామ్మిచ్చిన 50,000 కూడా ఆ లాకర్లో పెట్టి వచ్చాడు. పట్టు చీరలు కూడా నొక్కేసే రకాలు కాబట్టి వీళ్ళు. ఇక హోటల్ బాబాయ్ ఉన్నాడు కాబట్టి ఆయన ఇంట్లో సూట్ కేసుకున్న కొత్త పట్టు చీరలు ఎత్తుకెళ్ళి ఇక అక్కడ దాచిపెట్టాడు. అందులోనే తన భార్య కోసమని కొన్న చీరలు అలాగే కొన్న డ్రెస్సులు అందులోనే ఉన్నాయి. అవి కూడా తీసుకెళ్ళి అక్కడ పెట్టి పూజారి గారి దగ్గర తను రూపాయి దాచి తన భార్య కోసం అని చెప్పి తీసుకున్న సన్నటి ఒక డైమండ్ నెక్లెస్ అలాగే 2 డైమండ్ బ్యాంగిల్స్ ఒక ఉంగరం ఉంటే అవి తీసుకొచ్చి జానకికి వేసి చూసుకొని జానకిని ముద్దు పెట్టుకొని దగ్గరికి తీసుకొని ఆ తర్వాత షిమ్లా, డార్జిలింగు, ఊటీ, కొడైకెనాల్ అలా కులుమనాలి వరకు హనీమూన్కి తీసుకెళ్ళి వచ్చాడు. వెనక్కి వచ్చి రావటంతోనే ఎక్కడికి పోతారు, మన కాళ్ళ కిందే ఉంటారుగా, తొక్కేయచ్చు. దీన్ని కూడా ఉద్యోగానికి పంపించి ఇంటో చాకిడి ఛాన్స్ వచ్చు. దీంతో ఇంటి పని, వంట పని, దాంతోపాటు బయట ఉద్యోగానికి పంపించి ట్యూషన్లు పెట్టించి మిషన్ గుట్టించి దీని మీద ఎంత రాబడతానో చూడు, వాడిని వదిలేస్తాను అనుకుంటున్నావు కావాలా, నేనంటే ఏంటో చూస్తారని ప్రభావతి అనుకుంటూ ఉండగానే ఎలా వచ్చారో లేదో 2 రోజులే ఉన్నారు ఇక్కడ. ఒక రోజులో ఆఫీస్ పనుందని వెళ్ళాడు రాజారాం. 2వ రోజుకి బ్యాగులు, బట్టలు మొత్తం వాళ్ళవన్నీ సర్దుకొని ఒక చిన్న ఆటోని పిలిపించుకొని అప్పి ఆటోకి మొత్తం ఎక్కిచ్చేసుకున్నారు. ఎక్కడికి వెళుతున్నారు అంటే, నాకు ఉద్యోగం ట్రాన్స్ఫర్ వచ్చిందమ్మా. మరి ట్రాన్స్ఫర్ వస్తే మేము అంటే మీరేంటమ్మా అంటే, మేము నీతోనే వస్తాం పదా అంటే, లేదమ్మా అక్కడ వాళ్ళు నాకు ఒకే ఒక గది కానీ లేదంటే చిన్న వసారా లాంటిది కానీ ఇస్తామని చెప్పారు. అయితే అక్కడికి వెళ్ళి మేమిద్దరమే ఉంటామా ఉండలేకపోవటమా తెలియదైతే బయట ఇల్లు అద్దెకి తీసుకో, నాకు వచ్చే సంపాదన ఎంత నేను తీసుకుంటాను, నీ పెళ్ళాంతో ఉద్యోగం చేయించు, అవన్నీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆలోచించుకునే విషయాలు కదా, ఇప్పుడు ఎందుకు వాటన్నిటి గురించి అంటే, అది కాదురా నాన్న ఇంకా ఉద్యోగం చేస్తున్నాడు కదమ్మా, నా కోసం నాన్న ఉద్యోగాలు మానుకోవటం ఎందుకు అని చెప్పి మేం బయలుదేరుతున్నామమ్మా అంటే, నీ పెళ్ళాం నగలెటు ఇచ్చెళ్ళరా అంది ప్రభావతి. దేనికమ్మా, అవి దానికి వాళ్ళ అమ్మమ్మ పెట్టిన నగలు కదా, వాళ్ళ నగలు మనం తీసుకోవటం ఎందుకు, అయినా తను వేసుకోవాలి కదా, నీ దగ్గర ఉండటం ఎందుకు, తన దగ్గరే ఉంటాయిలే ఉండనివ్వు అనేసి ఏదో మాట్లాడుతున్నా కూడా ఇక వినిపించుకోకుండా, నెలకింతని డబ్బులు పంపుతావా మరి మాకు, చెల్లెలు పెళ్లి విషయం మర్చిపోకురోయ్ అని చెబుతుంటే ఏమీ మాట్లాడకుండా భార్యను తీసుకుని ట్రైన్ ఎక్కేశాడు. ఆ తర్వాత వాళ్ళు వెళ్లాల్సిన డెస్టినేషన్కి చేరుకున్నారు. అంతకుముందే అక్కడ ఒక ఇల్లు అద్దెకి తీసుకుని రెడీగానే ఉంచాడు రాజారాం. దాంతో ఆ ఇంట్లోనే దిగారు. దిగిన తర్వాత హోటల్ నుంచి ఒక 2 రోజుల పాటు భోజనం తెచ్చుకొని బయటకు వెళ్ళి భోంచేసి ఇంట్లో కావలసినవన్నీ ముందు గ్యాస్ స్టవ్ అని, ఇంట్లో కావలసిన పప్పు డబ్బాలని, పప్పు ఉప్పులని, తను దాచుకున్న డబ్బులతో ఒక మంచం, పరుపు, అలాగే అవసరమైన కొన్ని ప్లాస్టిక్ కుర్చీలు, భార్య కోసం ఒక టీవీ కేబుల్ అవన్నీ ఏర్పాటు చేసుకొని 1 BHK ఇల్లు అద్దెకి తీసుకున్నాడు. ఇల్లు చాలా బాగుంది. కావాలనే అవుట్కట్స్లో తీసుకున్నాడు. జానకికి ఎవరితో వాగే అలవాట్లేదు. ఆ విషయం రాజారాంకి తెలుసు. రాజారాం అసలు ఎవరితోనూ మాట్లాడు. వెళ్ళి తన జాయినింగ్ గురించి కంపెనీలో మాట్లాడిన తర్వాత వాళ్ళు రాజారాంకి ప్రమోషన్తో ఇక్కడికి వచ్చేపాటికి శాలరీ పెరగటంతో పాటు కొత్త బాధ్యత కూడా ఒకటి చెప్పి దాని నుంచి వచ్చే ప్రాఫిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక్కడికి కొంతమంది కస్టమర్స్ వస్తారో వాళ్ళతో మాట్లాడి లైక్ మ్యూచువల్ లాంటివి కనుక కట్టిస్తే అందులో ఇంత పర్సంటేజ్ అని నీకు కూడా ఇస్తామని హ్యాపీగా ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత రోజు వాళ్ళే బైక్ కూడా ప్రొవైడ్ చేస్తాము అని చెప్పారు. ఆ బైక్ మీద సాయంకాలం రాగానే జానకిని ఎక్కడో దగ్గరికి తీసుకెళ్ళేవాడు. దానికి తోడు ఇక జానకికి రోజు వస్తూ ఏదో ఒకటి తీసుకొచ్చేవాడు. భార్యాభర్తలుగా చాలా హ్యాపీగా రొమాంటిక్గా లైఫ్ని
చాలా ఎంజాయ్ చేసేవాళ్ళు ఇద్దరు. ఒకళ్ళకొకళ్ళు భోజనం తినిపించుకోవటం దగ్గర నుంచి ఒళ్ళో పడుకోబెట్టుకోవటం, గుండెల మీద పడుకోబెట్టుకోవటం, పెళ్ళాన్ని ముద్దులు పెట్టుకోవటం, వంట చేసేటప్పుడు వెనక నుంచి కౌగిలించుకోవటం. ఒకటి కాదు, ప్రతి ఒక్క విషయంలో కూడా నేను ఉద్యోగానికి వెళ్ళేదా అంది జానకి. వద్దురా, చిన్నప్పటి నుంచి పడ్డ కష్టాలు చాలమ్మా నువ్వు. ఆ తర్వాత మీ అమ్మతో పడిన నరకాలు చాలు. ఇప్పటికైనా సరే నువ్వు ఇంటి పని వంట పని చేసుకుంటున్నావు, పని చేస్తున్నావు, ఇంకా ఏం చేస్తావు బంగారం? ఏమీ వద్దు, ఎందుకు మనకుంది మనకు సరిపోతుందమ్మా అని చెప్పి జానకిని అస్సలు పని కూడా చేయనిచ్చేవాడు కాదు. ఏం పని చేస్తున్నాను, అంతోటి పని నేను. పొద్దున పూట ఒక్క కూర వండితే చాలంటావు, నేను అలసిపోయి చెమట్లు పడతాయని. ఒక్క టిఫిన్ చేస్తే చాలంటావు, సాయంకాలం స్నాక్సే చేయనివ్వవు, నువ్వే తెస్తావు. రాత్రి భోజనం సగం రోజులు బయటే తినేస్తున్నావు. ఏం అలసిపోతున్నాను నేను? నీ ఇష్టం బంగారం, చేయాలంటే చెయ్యి, కానీ నువ్వు మాత్రం అలసిపోతావని వద్దంటున్నాన్రా అంటే, సరేలే నీ మాట నేనెందుకు కాదంటాను అని జానకి ఇంటి పని వంట పని చూసుకుంటూ టీవీ చూస్తూ కూర్చునేదే. పెళ్ళాం బోరు కొట్టేసి ఎక్కడ అలసిపోద్దానని మధ్యాహ్నం కూడా ఆఫీసు నుంచి భోజనం వంకతో వచ్చి మధ్యాహ్నం కూడా పెళ్ళాంతో రొమాంటిక్గా హ్యాపీగా గడిపి వెళ్ళేవాడు. ఆ అమ్మాయి నిజంగా జీవితంలో అప్పటి వరకు అంత ప్రేమని తన తల్లిదండ్రుల ద్వారా కానీ తన తమ్ముడు ఏ రోజు పట్టించుకుంది లేదు జానకినే. అసలు ప్రేమంటే ఎలా ఉంటుందనేది కూడా తెలియని జానకికి రాజారాం జీవితంలో తను ఎరగని ప్రేమ జానకికి అందిస్తూ, జానకి ప్రేమని తను పొందుతూ వాళ్ళిద్దరి జీవితం చాలా హ్యాపీగా గడిచిపోతూ, రాజారాం ఖాళీగా ఉండకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి. పూజారి బాబాయి, హోటల్ బాబాయి ఇద్దరు కూడా లైఫ్ 1 రూపీతో స్టార్ట్ అయిన వాళ్ళు, కష్టంతో స్టార్ట్ అయిన వాళ్ళు. నేను మాత్రం ఎందుకు ఖాళీగా ఉండాలి అనే ఆలోచనతో ముందు మెల్లిగా రియల్ ఎస్టేట్ బ్రోకర్గా జాయిన్ అయ్యాడు. రాజారాం చాలా బాగా మాట్లాడే, ఎక్కడ కొనుక్కుంటే గనక ప్రాఫిట్స్ వస్తాయో, ఫ్యూచర్లో రేట్లు పెరుగుతాయో అన్నీ వాళ్ళకి చెప్పి మరీ ఇప్పించేవాడు. రాజారాం ఇప్పించేటటువంటి ప్రాపర్టీలు బాగా కలిసి రావటం ఒకటే, రాజారాం మాట తీరు ఒకటే. ఎందుకో అందరినీ కట్టేసి రాజారాం మాట మీద ఒక గురి కలిగేలా చేసేసాయి. దాంతో వాటి మీద బాగా లాభాలే మిగిలేవి రాజారాంకే. అలా వచ్చిన పర్సంటేజ్లో తీసుకొచ్చి ఒక బ్యాంక్ అకౌంట్లో పడేసేవాడు. దానికి తోడు ఇక మరొక వైపున ఎల్ఐసి ఎగ్జామ్ రాసుకొని ఎల్ఐసి ఏజెంట్గా వర్క్ చేయటం మొదలుపెట్టాడు. ఎల్ఐసి పాలసీలు ఈ ఫ్లాట్ల కోసం వెళ్ళిన వాళ్ళతో, తన ఆఫీస్కి వచ్చిన వాళ్ళతో కట్టించేవాడు. రాజారాం మాట కట్టుబడిపోయి వాళ్ళందరూ మంత్రం వేసినట్టే కట్టేవాళ్ళు. దానికి తోడు రాజారాం వచ్చిన వాళ్ళతో మ్యూచువల్ లాంటి వాళ్ళతో వాటిల్లో ఇన్వెస్ట్ చేయించితే అందులో నుంచి కూడా ప్రాఫిట్స్ వచ్చేవి రాజారాంకి పర్సంటేజులుగా. ఇలా తన జీతం వాటితో పాటు ఇవన్నీ, అస్సలు ఖాళీ ఉండేవాడు కాదు. అంత టైంలో కూడా భార్య అంటే ఎంత ప్రేమ అంటే బ్లూటూత్ పెట్టుకొని మరీ పెళ్ళాంతో మాట్లాడుతూనే, ఒకవైపున పెళ్ళాం ఎప్పుడైనా అలా గోముగా మొగుడు వంక ఊరకంట చూసి ముద్దు పెట్టుకున్నా, కన్ను గీటినా, కౌగిలించుకున్నా ఆ రోజు తన పనులన్నీ ఆపుకొని భార్యతో పూర్తి టైం స్పెండ్ చేసేవాడు. వచ్చిన ప్రతి సినిమాకి తీసుకెళ్ళేవాడు. భార్య కోసం బట్టలు కొనటం, నెయిల్ పాలిష్ చేయటం, గోరింటాకు పెట్టడం, గుడికి తీసుకెళ్ళటం, ఇక వ్రతాలు పూజలు నోములు చేసుకుంటుంటే పెళ్ళాన్ని చూసి మురిసిపోవటం. నీ ఒంటి మీద నేను ముద్దు పెట్టని చోటు ఎక్కడైనా ఉందా జానకి అని నవ్విచ్చి సరసాలాడి వెళుతూ ఉండేవాడు. ఆ అమ్మాయి లైఫ్, అబ్బాయి లైఫ్ చాలా హ్యాపీగా గడిచిపోతూ ఉండేదే. మధ్య మధ్యలో అసలు కొడుకు చెప్పింది నిజమా కాదా అనే ఇన్స్పెక్షన్ చేద్దామని ప్రభావతి, మధుసూదన్ రావు కూతుర్ని తీసుకొని వస్తున్నాం, స్టేషన్కి వచ్చి తీసుకెళ్ళరా దరిద్రుడా అని ఫోన్ చేస్తే వెంటనే ముందు ఇంటికి తాళాలేసేసి బయట వసారా వరకు ఉంచి, ఆ వసారాలో పొయ్యి బండ తీసుకొచ్చి 4 గిన్నెలు తీసుకొచ్చి అక్కడ కాసిని బియ్యం అలాగే ఉప్పు పప్పు పెట్టి అక్కడ ఓ చాప 2 దిళ్ళు పడేసి ఉంచేవాడు. చూస్తే ఏమన్నా అనుకుంటారు, ఎవరు చెప్తారే నువ్వు చెప్తావా అనేవాడు. నిజానికి వీళ్ళుండే ఏరియాలో వీళ్ళెవరితో క్లోజ్గా ఉండకపోవటం వల్ల వీళ్ళ గురించి ఎవరికీ తెలియదు. అక్కడొక ఇల్లు ఉన్న ఎవరి ఉద్యోగాలు, ఎవరి పనులు, ఎవరి టెన్షన్లో వాళ్ళు ఉండేవాళ్ళు. వచ్చి రాగానే పాపం ప్రభావతి మేడం గారు కింద పడుకోలేరు, బిర్యానీలు తినే బాడీ ఆయా. అలాంటిది ఒక్కసారే ఇక్కడికి వచ్చి దట్టు రేషన్ బియ్యం పెట్టించేవాడు రాజారాం. అవి తినలేక ఏందిరా అసలు వ్యవహారం అంటే, ఉంది ఇది ఏం చేద్దాం మరి, ఎక్కడి నుంచి వస్తున్నాయి మరి
చెల్లి పెళ్లి గురించి ఏం ఆలోచించావు? నెలకు మాకు ఒక 10,000 పంపిస్తావేమో అనుకుంటున్నాం. ఎక్కడి నుంచి పంపించనమ్మా, ఆల్రెడీ ఈ ఇచ్చిన వసారాకే వాళ్ళు కట్ చేసుకుంటున్నారు డబ్బులు. అది కాక మళ్ళీ ఛార్జీలు పెట్టుకొని వెళ్ళి రావాలి. కట్టి పెట్టిగా ఉంటుంది మాకే. నాకు వచ్చే 20,000లో ఎన్నిటికని సరిపుచ్చమంటావు? సరేలే, అట్టయితే నీ పెళ్ళాం బంగారం విడదే, నాకు కాస్త పని పడిందిలే కానీ పెళ్ళది ఉన్నాయి, పెళ్ళిళ్ళు వేసుకెళ్ళాలి. చెల్లి మెళ్ళలో ఏం లేకుండా ఎలాగా? అయ్యో, నువ్వు ఎన్నిసార్లు అడుగుతున్నావు కాబట్టి ఓ మాట చెప్పానా? చెప్పపోవటం ఎందుకు? ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరో స్నేహితుడు ఒకడు వ్యాపారం పెడుతున్నానంటే నగలమ్మేసి వ్యాపారంలో పెట్టుబడి పెట్టాను. అది కాస్త నష్టం వచ్చింది. దాంతో నగలు మొత్తం పోయినాయి అన్నాడు రాజారాం. నువ్వు నాశనం అయిపోను, నువ్వు ఊడుసుకుపోను, నీ చేతులు కాళ్ళు విరిగిపోను, దరిద్రపు వెధవ, నేను దాస్తానన్నాను. ఉన్న చెల్లికైనా ఉండే కదరా, నీకు పొయ్యే కాలం రాను. నేను ఆ రోజే చెల్లెలు కట్టి పెట్టుకుందాం అనుకున్నాను. ఏమే ముదరష్టపదానా, ఇక మొహమసిపోయి ఉన్నావేమే? మగాడికి కన్నెరికం చేసేవాళ్ళు లేళ్లే, వీడు దొరికాడు కదా అని చెప్పి ఇక వీడు పడగదిలోకి రమ్మనమనగానే ఒక మూర మల్లెపూలు తీసుకురమ్మనగానే ఇక వాడి మోజులో పడిపోయి వాడు అడిగినట్టు ఒక అత్తమామలున్నారే పెద్దవాళ్ళు, వెనక పెళ్లి కావలసిన ఆడపడుచుందే అనేది ఆలోచన లేకుండా వాడు ఇమ్మన్నట్టు ఇచ్చేసావన్నమాట. ముదరష్టపదానే, నిన్నెక్కడైనా తార్చి సంపాదించాలి. తగ్గించమ్మా, మాటలు చాలా ఎక్కువైపోయినాయి. ఇప్పుడు దాకా చాలా మాట్లాడితే ఊరుకున్నాను. నీ బతుకు పౌరుషం ఒకటే, ఎదవ అని శాపనార్థాలు పెట్టి అక్కడి నుంచి మూతి విరుపులు ముట్టి విరుపులతో ఇక మధుసూదన్ రావు కొడుకుని బూతులే తిట్టి ఆ తర్వాత ఇక వాళ్ళ ఇంట్లో ఒక్కరోజు కూడా ఉండలేక బయలుదేరి వెళ్ళిపోయారు. ఎందుకు అన్ని మాటలు పడ్డావు అని జానకి కన్నీళ్లు పెట్టుకుంటే, నాకేమీ కొత్త కాదే పిచ్చిదాన, వీళ్ళ బుద్ధులు ఇవే నాకు తెలుసు. ఈ త్రాచుపాములు వచ్చి చేరిని అంటేనే ఈ త్రాచుపాములు ఏ విషయం కక్కటానికి వచ్చాయా అనే అనుమానమే వస్తుంది నాకు. ఒక విషయం చెప్పమంటావా? వీటి సహజ గుణాలు అవి మానాయి అంటే ఎప్పుడూ నమ్మకూడదు. పామును పిలిచే పాలు పోస్తే అది చివరికి చేసేదేంటో తెలుసా? మన కాటేసే వెళ్ళొద్ది. వీళ్ళు అలాంటి వాళ్ళే. ఎట్టి పరిస్థితుల్లో జానకి తెలివితేటలు నేర్చుకొని ధైర్యంగా ఉండో, ఎవరిని నమ్మకని పెళ్ళాన్ని బాగా షార్పు తేల్చేశాడు రాజారాం. ఆ తర్వాత ఇక ఒకసారి అక్షయ తృతీయ అని పెళ్ళాన్ని వెంట పెట్టుకొని బంగారపు షాపుకు తీసుకెళ్ళి నీకు నచ్చిన గాజులు తీసుకో అన్నాడు. నాకున్నాయిగా అందే. అంటే సన్నాలేగా నీకున్నాయి, 4 లావులు తీసుకో, డైమండ్ నెక్లెస్ను గాజులు ఉంగరం పోగులు ఉన్నాయిగా, అవి నా సంపాదనలో నుంచి నేను నెలకు 40,000 రూపాయలు దాచి నీకోసమని కొన్నాయి. ఎంత? 1,50,000 ఆ డైమండ్ నెక్లెస్, 1,50,000 ఆ గాజులు, మొత్తం కలిపి నీకు అయ్యింది 4 లక్షలు. ఏం కొన్నాను నేను నీకు పెళ్ళికి? అది కాదు అంటుంటే అడవద్దంటున్నానా అని లావ్ బ్యాంగిల్స్ 4 తీసుకున్నాడు. అక్కడే వాళ్ళతో మంత్లీ స్కీమ్ గురించి మాట్లాడి వడ్డాణానికి ఎంత కట్టాలి అని అడిగితే, వడ్డాణమా? మనమెంత, మన స్థాయి ఎంత, మన హోదా ఎంత అంటే ఊరికే అడిగాలేవే అని ఇంటికి వచ్చేశారు. ఆ తర్వాత పగలనక రాత్రనక కష్టపడి ఒకవైపున డబ్బుల పరంగా దాస్తూ ఒకవైపున వడ్డాణానికి స్కీమ్ కడుతూ సంవత్సరానికి వడ్డాణం తీసుకొచ్చి జానకి నడుముకు పెట్టి ముద్దు పెట్టుకున్నాడు. ప్రతిరోజు రాత్రి ముద్దు పెట్టేటప్పుడు నా పెళ్ళాం నడుము రోజు రోజుకి చిక్కిపోతుంది, మొగుడుగా నేను వడ్డాణం కూడా చాంచట్లేదే అనిపించేదే. ఈ రోజుతో ఆ కోరిక తీరిపోయింది అని బాడీని ముద్దులు పెట్టుకొని తీసుకెళ్ళి గోల్డ్ అంతా వేసి చూసుకొని అలా తెల్ల చీర కట్టి ఆ నగలన్నీ వేసుకుని ఒక 3 రోజులు చాలా హ్యాపీగా గడిపారు ఇద్దరు. ట్రిప్పుకు వెళ్ళొచ్చి ఆ తర్వాత నగలన్నీ పట్టుకెళ్ళి లాకర్లో పెట్టేశాడు రాజారాం. ఆ తర్వాత ఎప్పుడన్నా అవసరమైతే పండగలకి వేసుకుందుగానే తీసుకొస్తాను అని చెప్పాడు. ఇక రాజారాం పూర్తి కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు సొంతిల్లు ఎలాగైనా సరే కట్టించుకోవాలి అని, అది జానకికి సర్ప్రైజ్ ఇవ్వాలి అనే దాంతో ఇక రూపాయి కూడబెట్టి, ఎటు తను చేసేది ఫ్లాట్స్ బిజినెస్సే కాబట్టి ముందు ఒక సైట్ తీసుకొని దాంట్లో 2 అంతస్తులు, కింద 2 BHK పైన 2 BHK, కింద హాలు కిచెన్ పైన హాలు వచ్చేలాగా ఓపెన్ టెర్రస్ వచ్చేలా ఇల్లు కట్టించుకొని జానకి నిలయం అని పేరు పెట్టించి జానకి కళ్ళకి బ్లైండ్ ఫోల్డ్స్ కట్టి మరీ తీసుకెళ్ళి ఇల్లు చూపిస్తే జానకి మనసు ఆనందంతో నిండిపోయి పొంగిపోయింది. లోపలికి వెళ్ళేపాటికి
ఇంట్లో అన్ని రకాల వస్తువులు, వాషింగ్ మిషను, అలాగే కుక్ టాప్స్, లేని వస్తువులంటూ ఏవీ లేవు. ఇండక్షన్ కుక్ టాప్ దగ్గర నుంచి, గ్యాస్ స్టవ్ల దగ్గర నుంచి, చిమ్నీల దగ్గర నుంచి, వాషింగ్ మిషన్లు, పెద్ద టీవీ, మంచి ఫర్నిచరు అన్నీ ఉన్నాయి. దాంతో రాజారాంని కౌగిలించుకొని ఏడ్చేసింది జానకి. ఏంటి పిచ్చి పని అంటే, మనిద్దరి పేరు పెట్టాల్సింది, నా ఒక్కదాని పేరే పెట్టావేంటి అంటే, నువ్వు నా అదృష్ట దేవతవు బంగారం, నేను ఏం చేసినా నీకోసమేనే అన్నాడు. నీకోసం అంటూ నువ్వు ఏది ఆలోచించుకోవా? నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను. నాకే నగలు కొంటావు, నాకే బట్టలు కొంటావు, నేను కొనుక్కోమన్నా వినవు. ఎందుకని అంత మొండితనం అంటే? మొండితనం కాదే, నువ్వు వేసుకుంటే చూసుకోవటంలో నాకు ఆనందం, సరదా ఉంటుంది. మరి నువ్వు వేసుకుంటే నాకు చూసుకోవాలని ఉండదా ఏంది అనేపాటికి నవ్వేశాడు రాజారాం. నవ్వేస్తే జానకి కూడా ఇంటి ఖర్చులకు ఇచ్చిన డబ్బుల్లోంచి రూపాయి దాచి స్కీమ్ వేసి, ఇక మొగుడికి ఆల్రెడీ అమ్మమ్మ గొలుసు, బ్రేస్లెట్, ఉంగరాలు తెప్పించి పెట్టింది. మొగుడు కోసం మంచి బట్టలు అవి కొని, ఆ తర్వాత మొగుడు కోసం ఒక ఎన్ఫీల్డ్ బైక్ అంటే చాలా ఇష్టం రాజారాంకి, అది గిఫ్ట్ చేసింది. ఆ తర్వాత కారు కొనుక్కోవచ్చుగా అంటే అప్పుడేనా అన్నాడు. అని ఇక అసలు పగలు రాత్రి తేడా లేకుండా ఒకవైపున ప్రమోషన్లు, ఒకవైపున వర్క్ బిజీ, ఒకవైపున జానకిని చూసుకోవటం, ఇలా మరో 3 ఏళ్ల కాలం అలా గడిచిపోయింది. ఆ 3 ఏళ్ల కాలం గడిచిపోయేసరికి బ్యాంకులో ఎలా లేదన్నా ₹1,00,00,000 దాకా డబ్బులు దాచిపెట్టాడు. ఇక ఇద్దరూ కలిసి హ్యాపీగా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుని ఇద్దరూ కలిసి ట్రిప్కు కూడా వెళ్ళొచ్చారు. నెక్స్ట్ ఇయర్ పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం అన్నాడు. అవును, నిన్న ఒక విషయం అడగొచ్చా నేను అంది జానకి. ఏంట్రా అన్నాడు. అంటే మన పెళ్ళైన దగ్గర నుంచి చూస్తున్నాను, మన గృహప్రవేశానికి ఎవరిని పిలవలేదు. ఆ తర్వాత పెళ్ళైన దగ్గర నుంచి ప్రతి నెల నీ జీతంలో నుంచే అనాథలకనే, నోరు లేని జీవాలకనే, అలాగే దిక్కులేని వాళ్ళకనే అమౌంట్ తీసి అన్నదానాలకి, గుళ్ళో దేవుడికని, వాటికని వీటికని ఇస్తూ ఉంటావు కదా, ఎందుకని మన అనే వాళ్ళకు మాత్రం రూపాయి ఇవ్వటానికి ఇష్టపడో? మనుషులు ఎంత ఇచ్చినా చాలు అనరు జానకి. మనుషులకి ఉండేది నిలువెల్లా స్వార్థమే. మనం అలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చిన పాపాన్ని కొని తెచ్చుకున్నట్టే. ఇప్పుడు ఏమైంది? ప్రతి నెల నా కష్టార్జితం నేను సంపాదించుకునే దాంట్లో నుంచి నోరు లేని జీవాలకి, దిక్కులేని జనాలకి, అలాగే మనం సంవత్సరానికి ఇంతని కట్టి సంవత్సరానికి ఒక బిడ్డ చొప్పున చదివించుకుంటూ వస్తున్నాం. దానికి తోడు ఇక మనం మనకున్న దాంట్లోనే భగవంతుడి సేవకని ఇంతని ఇస్తున్నాం. ఎటు చెల్లెల పెళ్ళికి ఇంత అని ఇవ్వక తప్పదు. ఒక 5 లక్షలు తీసి పక్కన పెట్టే ఉంచాను. అవి ఎటు నాకు తీరని రుణమే. కానీ ఇప్పుడు మనం ఇలా ఇల్లు మారాం, ఈ ఇంట్లో ఉంటున్నాం అని తెలిస్తే బ్రతకనిస్తారంటావా అంది జానకి. ఎవరు చెప్పొచ్చారు వాళ్ళకి ఇవన్నీ? ఇహ నుంచి వాళ్ళు వస్తామని ఎప్పటి నుంచో అంటున్నారు, 2 సంవత్సరాలుగా. నేనే ఇక్కడికి రావద్దు, వచ్చినా మీరు ఉండలేరులే అంటల్లా పెళ్ళయ్యి 5 ఏళ్ళు అయిపోయింది. రమ్మని ఒక్కసారి కూడా అనలేదు కదూ మీ అమ్మ నాన్న. మన్నే ఎందుకు రమ్మంటారా? వాళ్ళకి కావాల్సింది నేను సంపాదించే డబ్బులు. మీ అమ్మ నాన్న ఏమన్నా రమ్మన్నారా చెప్పు? నిన్ను ఏ రోజైనా పిలిచారా? వాళ్ళ గురించి తెలియందేముంది పిచ్చోడా అనేసింది జానకి. ఆ తర్వాత ప్రభావతి, మధుసూదన్ రావు చెల్లికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, డబ్బులు కావాలి అని ఫోన్ చేస్తే, ఇక ఎక్కడే అమ్మా డబ్బులు అంటే ఉండు, లోను పెట్టాలి అన్నాడు రాజారాం. పెట్టు లోను అన్న తర్వాత 100 సార్లు ఫోన్ చేయించుకున్నాడు రాజారాం. అయితే ఆ తర్వాత 3 లక్షల రూపాయలు డబ్బులు లోన్ శాంక్షన్ అయింది. 2 లక్షల రూపాయలు అప్పు చేశానని 5 లక్షలు బ్యాంక్ అకౌంట్లో ఇస్తే పెళ్ళికి మీరు రావాల్సిన అవసరం లేదులే అని ఫోన్ పెట్టేశారు. డబ్బులు అందిన తర్వాత అమ్మా నాన్నలు. జానకి మనసు చిన్నపుచ్చుకుంటుందని రాజారాం ఈ విషయం చెప్పకూడదు అనుకున్నా, జానకి డబ్బులు వేశావా అని అడిగితే, వేశాన్రా. ఎప్పుడు వెళ్దాం పెళ్ళికి రమ్మన్నారా అంది జానకి. అక్కర్లేదంటలే, మనం ఇచ్చిన డబ్బులు చాలంటలే. అదేంటి, మీ ఇద్దరూ వస్తే మళ్ళీ మీ ఇద్దరికి భోజనాల ఖర్చు, బట్టల ఖర్చు, అదేదో కుదరలేదు మీకని చెప్పేస్తాం, దరిద్రం వదిలిపోద్ది. నువ్వు ఇచ్చే ఇంతోటి ముష్టి 5 లక్షలకే మళ్ళీ నువ్వు రావటం ఒకటి, నీ పెళ్ళాం బంగారం అలా నీ చెల్లెలకి ఇచ్చేస్తావు, దానికి తోడు ఒక 50 లక్షలు
లక్షలు ఇస్తావు, పిల్లకి అమెరికా సంబంధం చూసి చేద్దామంటే నువ్వు నాశనం అయిపో, నువ్వు ఊడ్చుకుపోను, నీకు పోయే కాలం రాను, నీ పెళ్ళాం తాడుదెగా 5 లక్షలు అంటరా నువ్వు ఇచ్చేదే దరిద్రుడా అని ఫోన్ పెట్టేశారా అనేసరికి జానకి వెక్కి వెక్కి ఏడ్చింది రాజారామును పట్టుకొనే. మనుషులకి తృప్తి ఉండదా మనం ఎంత ఇచ్చినా కూడా అందే. నేను నీకు ఎప్పుడో చెప్పాను జానకి, నువ్వు ఉన్న పళంగా మొత్తం తెగనమ్మి ఇచ్చినా కూడా ఎవరు చాలు అనరు. అందుకే పెద్దవాళ్ళు ఒక మాట అంటారు తెలుసా, అన్నం పెడితే అరిగిపోద్ది, చీర పెడితే చిరిగిపోద్ది, వాత పెడితే కలకాలం ఉంటుంది అనే. కాకపోతే ఆ వాతలే మనం పెట్టలేం అంతే అనేశాడు రాజారాం. చిన్నప్పటి నుంచి వాళ్ళు నా కోసం ₹1 స్పెండ్ చేసింది లేదు, మీ అమ్మ నాన్న నీ కోసం ఖర్చు పెట్టింది లేదు, నీ పెళ్ళికి 5 లక్షలన్నా ఇచ్చారు వీళ్ళు, అది కూడా నా కోసం ఇచ్చింది లేదు. మళ్ళీ నా మీద డిమాండ్ చేయటం, కమాండ్ చేయటం, నానా మాటలంటాం. నాకేమైనా కొత్త? పతివ్రతలు శాపాలు ఇస్తే ఫలిస్తాయంట. మా అమ్మ మీద నాన్న మీద అంత నమ్మకాలు నాకు లేవులే కానీ లైట్ తీసుకో, ఇప్పుడు మనం వెళ్ళకపోతే ఆ పెళ్ళిళ్ళేమీ ఆగిపోవులే కానీ ఆయన వాళ్ళు వాళ్ళ అమ్మాయి పెళ్ళి చేసుకుంటారు, మనకెందుకు అనుకున్నాక ప్రభావతి మధుసూదన్ రావు కూతురు కోసం అమెరికా సంబంధాలు వెతికితే ఇక అమెరికా సంబంధాలు తెగ ఎతికారు. అమెరికా సంబంధాలు వెతికితే వాళ్ళు కట్నాలు భారీగా అడిగారు. దానికి కారణం గగన అస్సలు బాగోదు. అయితే అంత కట్న కానుకలు ఇచ్చే స్తోమత లేక గవర్నమెంట్ ఆఫీసర్ల కోసం గేలాలేస్తే మొత్తానికి పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు ఒకడు దొరికాడు. వాడి పేరు మనోహర్. వాడికి ఇచ్చి గగననే పెళ్లి జరిపించారు. అక్కడికి ప్రభావతి తన హారం, తన నెక్లెస్, అలాగే తన నల్లబూసలు, కూతురు కోసం తను చేయించినటువంటి కొన్ని నగలు పెట్టింది కూతురికే. దానికి తోడు ఒకవైపున రాజారాం ఇచ్చిన డబ్బులు పెళ్లి ఖర్చులు ఉంచుకున్న, కూతురు కోసమని చిన్నప్పటి నుంచి దాసరే 25 లక్షల రూపాయలు కట్నం, అల్లుడికి ఒక బైకు, దానికి తోడు కూతురు కోసం ఆషాఢ పట్టీలు, శ్రావణ పట్టీలు ఇవన్నీ బాగానే రెడీ చేసుకొని బాగానే ఇచ్చి పంపించుకున్నారు. బాగానే కూతుర్ని సాగనంపుకున్నారు. ఆ విషయం రాజారాంకు తెలుసు, వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయనే. కాబట్టి రాజారాం ఇక ఫార్మాలిటీగా ఇవ్వాలి కాబట్టి ఇచ్చాడు తప్ప ఆ విషయం గురించి పట్టించుకోలే. తర్వాత ఫోన్ చేసి మమ్మల్ని నీ దగ్గరికి రమ్మంటావా, లేదంటే కనుక నెలకి ఇంత అని మాకు వేస్తావా, మీరు నా దగ్గరికి రాను వద్దు, వచ్చి ఇక్కడ ఉండను లేరు, నాక జీతం పెరగట్లేదు, ఎదుగు బొదుగు లేని ఉద్యోగం నాదే, మీరు ఇక్కడికి వచ్చి ఉంటే నేనేం పెట్టి పోషించను, మీరు ఆవరండాలో వసారాలో మీరు ఉండలేరు, మీరు రాను వద్దు, నేను మీకు డబ్బులు వేసే స్థితిలోనూ లేను. అదేంట్రా మరి అంటే, ఏముందమ్మా నాన్నకు ఉద్యోగం ఉంది కదా, కంగారు పడాల్సిన అవసరం ఏముంది, చూసుకోండి మరి అనేసి ఫోన్ పెట్టేశాడు రాజారాం. పోనీ రానివ్వాల్సిందిగా, దేనికి పిచ్చిదానా రానివ్వటం, ఇప్పుడు వస్తే ఏం చేస్తుందో తెలుసా, మొత్తం కూతురుకు దోచిపెట్టాలని నిన్నే నీ ఇంట్లో పని మనిషిని చేస్తుంది మా అమ్మ, ఏమైనా తక్కువ తిందనుకుంటున్నావా ఏంటే, అయినా నీకో విషయం తెలుసా, ఎప్పుడో మా అమ్మకి ఇచ్చిన ఎకరం మా నాన్నకి ఇచ్చిన ఎకరం అమ్మి ఇల్లు కొంటే ఇల్లు నా పేరు మీద పెట్టాల్సి వస్తుందని ఇద్దరు బాగానే దాచుకున్నారు డబ్బులు. అయ్యే 50 లక్షలు కాదు, ఇప్పటికి ₹1,00,00,000 దాకా అయినట్టున్నాయి. దానికి తోడు మా నాన్న జీతం ఏమైనా తక్కువ వచ్చిద్దా, నెలకు 70,000 దాకా వస్తుంది. వాళ్ళిద్దరూ బతకటానికి అది చాలదనుకుంటున్నావా? ఊళ్ళో ఆల్రెడీ మా నానమ్మ తాతయ్య చావబోయేటప్పుడు వాళ్ళ చేత ఉన్న ఇల్లు వీళ్ళ పేరు మీద నొక్కిచ్చేసుకొని ఆ ఇల్లమ్మిన డబ్బులతో 2BHK ఇల్లు కొని ఆల్రెడీ ఆ ఇల్లు మా అమ్మ పేరు మీద పెట్టి మా నాన్న అద్దెకు కూడా ఇచ్చుకున్నాడు. మా నాన్న ఇన్స్పిరేషన్గా తీసుకునే నేను నీ పేరు మీద పెట్టేది ప్రాపర్టీలన్నీ అని చెప్పి జానకిని తీసుకెళ్ళి ఏ బ్యాంకుల్లో అకౌంట్లో ఎంతెంత డబ్బులు ఉన్నాయి అవన్నీ జానకి పేరు మీద ఉన్నాయని, వాటికి పాస్వర్డ్లేంటి, వాటికి పిన్నులేంటి, ATM కార్డులేంటి, చెక్ పవర్లేంటి మొత్తం జానకి చెప్పి జానకి దగ్గర ఏ విషయం దాయకుండా ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు నీ పేరు మీద ఉన్నాయి, ఇది బంగారం నీ పేరు మీద అకౌంట్లో లాకర్లో ఉంది అని మొత్తం చెప్పుకొచ్చాడు. ఎందుకు ఇలాగా అంటే, ఎవరి జీవితం వాళ్ళు చూసుకోవాలి జానకి, నీకు తెలియదు, వాళ్ళు కొడుకు మీద ప్రేమ లేదు అని మనం అనుకుంటాం, అలాగనే కూతురు మీద వాళ్ళకున్న ప్రేమకి కూతురికి షేర్ ఇవ్వటానికి సిద్ధపడి కూతుర్ని బాగానే పంపుకున్నా మొత్తంగా కూతురికి కూడా ఏమీ దోచిపెట్టే మూడు పెళ్ళాలు కాదు. ముందు వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండాలనుకుంటారో, వాళ్ళు నిజంగా అమ్మా నాన్నలే అయితే గనక పిల్లల గురించి ఆలోచించే మాట నిజమే అయితే నన్ను గవర్నమెంట్ స్కూళ్ళకి కాలేజీల పరం చేయరు, దాన్ని కాన్వెంటుల్లో చదివించినా దాన్ని డిగ్రీతోనూ చదువురాని ముద్దైనా సరే అక్కడితో ఆపిచ్చేయరు. స్వశక్తితో బతకటం, స్వయం కృషితో పైకి రావటం అనేది నేను ఎప్పుడూ అలవాటు చేసేసుకున్నానులే కానీ అని మన పని మనం చూసుకోవటం మంచిదని ఇక రాజారాం తన పనికి తను వెళ్ళి రావటం మొదలుపెట్టాడు. ఒకరోజు రాజారాం వస్తూ ఉండగా
ఈ విషయం జరిగి కూడా ఈ సంఘటన ఒక 6 నెలల కాలం అయిపోయింది. అయితే జోరున వర్షం పడుతోంది. ఇంకా రావట్లేదేంటి మొగుడని జానకి అటు ఇటు తిరుగుతూ ఉండగా రాజారాంకి ప్రభావతి, మధుసూదన్ రావు, గగన కలిసి ఫోన్ల మీద ఫోన్లు ఒక 500 కాల్స్ చేసుంటారు. అయితే వస్తున్న వాడల్లా రోడ్డు మీద ఏంటమ్మా గొడవ, ఇంటికెళ్ళాక ఫోన్ మాట్లాడతాను పెట్టే అంటే వామ్మో వాయ్యో దేవుడో నాయనో ఇంకేముందరా తండ్రో అని ప్రభావతి ఏడుపు లంకించుకుంది. టెన్షన్లో రాజారాం ఏమైంది అని అడిగితే చెల్లి కడుపుతో ఉంది, మనం ఇచ్చిన కట్నం డబ్బులు సరిపోలేదని చెల్లెల్ని ఇంకా కట్నం తీసుకురమ్మనమని కొట్టి తిట్టి దాని మొగుడు పంపాడు. 5 లక్షలు ఇస్తేనే కాపురానికి రమ్మన్నాడు, లేదంటే రావద్దన్నాడు. చెల్లి కడుపుతో ఉంది, కడుపు తీయించేస్తానంటున్నారు, ఆ కడుపులో బిడ్డతో మా సంబంధం లేదంటున్నాడు. అయ్యో అని రాగాలు ఎత్తుకుంది. అయితే ఒకవైపున ఆ టెన్షన్లో ఎదురుగా ఒక లారీ డ్రైవర్ తాగి డ్రైవ్ చేసుకుంటూ రావటం, వాడే రాంగ్ రూట్లో వచ్చి రాజారాంని గుద్దేయటంతో ఎగ్గిరి రాజారాం అంత దూరాన పడ్డాడు. చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. బాగా దెబ్బలు తగిలినాయి. రక్తపు మడుగులో పడున్నాడు రాజారాం. పోలీసులు డ్రైవర్ని అదుపులోకి తీసుకెళ్ళి జైల్లో పడేశారు. వాడు డబ్బులు కట్టగలిగినంత స్టామినా ఉన్నాడు కాదు. ఆ ట్రావెల్స్ వాళ్ళకే అసలు ఏం మాట్లాడాలో అర్థం కాక వాళ్ళు సైలెంట్ అయిపోతే రాజారాముని తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్లో చేర్చి ఇక వైఫ్ అనే నెంబర్ ఉంటే ఫోన్లు జానకి ఫోన్ చేసి మీ హస్బెండ్కి యాక్సిడెంట్ అయిందమ్మా, ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు రమ్మనమంటే జానకి గుండె ఆగిపోయిందే. పరిగెత్తుకుంటూ వెళ్ళేపాటికి డాక్టర్స్ చెప్పలేమమ్మా, 90% బతికే ఛాన్సులు లేవో, ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తే ఏమన్నా యూజ్ ఉండొచ్చు అంటే మళ్ళీ అంబులెన్స్లో ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్ళింది. వాళ్ళు ఎమర్జెన్సీలో ఐసీయూలో జాయిన్ చేసుకున్నారు. అయితే వాళ్ళు జానకిరామ్కి ట్రీట్మెంట్ ఇస్తూ నువ్వు కంగారు పడకమ్మా, ముందు కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి చెయ్యాలి, ఎమర్జెన్సీలో పక్కన రిబ్బోన్స్ అవి విరిగిపోయినాయి అని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి 50 లక్షలు కట్టాలన్నారు. వెళ్ళి డబ్బులు తన పేరు మీద ఉన్నాయి కాబట్టి డ్రా చేసి తీసుకొచ్చి కట్టేసింది జానకి. కట్టిన తర్వాత ఈ విషయం తెలుసుకొని ముందు అక్కడికి ప్రభావతి, మధుసూదన్ రావు, జానకి వాళ్ళ అమ్మ నాన్న గగన ప్రత్యక్షమైతే డాక్టర్లు ట్రీట్మెంట్కి రియాక్ట్ అవ్వటం లేదని, ఇక అతన్ని ఒకవేళ మీరు కోలుకునేంత ట్రీట్మెంట్ ఇప్పించాలి అనుకుంటే గనక అతనికి సర్జరీల మీద సర్జరీలు చేయాలని 1.5 సంవత్సరం టైం పట్టొచ్చని, అంతా చేసిన బ్రతికే ఛాన్సులు 50-50 అననే, పైగా 1.5 కోటి దాకా ఖర్చు అవుతాయని, పై ఎత్తున మందులకి ఒక 50 లక్షల రూపాయల దాకా ఖర్చు అవ్వచ్చని డాక్టర్లు చెప్పేశారు. దాంతో ప్రభావతి, మధుసూదన్ రావు మా దగ్గర ఎక్కడే డాక్టర్ గారు అంత డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి కట్టేమి, మేమేమి ఉన్నోళ్ళం కాదండి అని చెబితే, మరే మా అమ్మాయి దగ్గర మా అమ్మాయినిచ్చి చేస్తే మేము పసుపు కుంకాలు నిలబడతాయి అనుకుంటే ఇలా జరుగుద్దని మేము అనుకోలేదని ఒకవైపున జానకి వాళ్ళ అమ్మా నాన్న ఎత్తుకున్నారు. అయితే మీ అల్లుడేగా మీరు కట్టొచ్చుగా అన్నారు ప్రభావతి వాళ్ళు. మీరు గనలా మీరు కట్టొచ్చుగా, మా తెలీదా ఇంది దొంగ డబ్బులు మీ దగ్గర ఉన్నాయని అని ఇద్దరు తిట్టుకుంటూ ఉండగా అలా దేవుడి దగ్గర కూర్చుంది జానకి. అయితే ఈలోపు ఆ డాక్టర్లో ఒకడు పెద్ద కేడి ఎదగున్నాడు. వాడు వీళ్ళ పరిస్థితిని గమనించి కాట్ల కుక్కల్లా వీడు పోట్లాడుకోవటం చూసి ఎటు కూడా వీళ్ళు గగనకి డబ్బులు అడిగాం, కాపురాని పంపించాలి, ఇలా పడిపోతాడు అనుకోలేదు, ముదరష్టపోడు ఫోన్ చేస్తే ఇలా యాక్సిడెంట్ చేసుకున్నాడు అని వీళ్ళు తిట్లు. వీళ్ళకి రాజారాం మీద ఎలాంటి ఇష్టం ప్రేమ లేదని అత్తామామలు పెడుతున్న శాపనార్థాలు విని వాడు లోపలికి రమ్మని సైగ చేశాడు. సైగ చేస్తే జానకి బయటే దేవుడు ముందు దీపం వెలిగించి అలా కూర్చుంది. కళ్ళల్లో నీళ్లు కారిపోతుంటే మొగుడుతో గడిపిన క్షణాలు, మొగుడు ప్రేమించిన క్షణాలు, ఆ అమ్మాయి బాధలో ఆ అమ్మాయి ఉంటే లోపలికి వెళ్తే మీకు నేను సలహా ఇవ్వగలనండి, ఎటు అతను బ్రతికే ఛాన్సులు లేవు, మీరా ట్రీట్మెంట్ చేయించలేనంటున్నారు కాబట్టి అతనికి మెర్సీ కిల్లింగ్ ఇచ్చేస్తే అతని బాడీలో అవయవాలన్నీ పనికొస్తాయి, ఎలా లేదన్నా కూడా మొత్తం అన్నిటికీ కలిపి నేను 1 కోటి రూపాయలు ఇప్పిస్తాను, ఇక మీ ఇష్టం మరే అని చెప్పిన తర్వాత బయటకు వచ్చి ఆలోచించుకొని వీళ్ళ నలుగురు హోటల్కి వెళ్ళారు. బిర్యానీ తింటూ డిస్కషన్ వేసుకున్నారు రాజారాం గురించే. ఇప్పుడు ఎటు బతకని కొడుకు గురించి ఆలోచించే ఉపయోగం ఏంటి, కూతురు ఫ్యూచర్ గురించి ఆలోచించుకోవాలి. ఒకవైపున ప్రసూనాంబ, వరహాలరావు వస్తాయంటే రూపాయి వదులుకుంటామా, దీన్నే ముండమోయించి తీసుకెళ్తే ఇంట్లో పాచి పని చేసుకుంటా పడుంటుంది, ఏ ఉద్యోగానికో పంపిస్తే నెలకు 20-30 వేలు రాకపోవో, ఏ 2వ సంబంధం వాడుకో 3వ సంబంధం వాడుకో ఎదురు కట్నం ఇచ్చేవాడిని చూసి ఎంతో కొంత తీసుకొని దీన్ని ఆడికి అప్పచెప్పేస్తే దరిద్రం వదిలిపోద్ది, ఆ డబ్బులు కాస్త మనం సగం నొక్కేయచ్చని వీళ్ళు, సగం నొక్కేయచ్చని వాళ్ళు మాట్లాడుకుని హాస్పిటల్కి వచ్చే ఇక కనీసం జానకి నడకుండా ఓకే అని
చెప్పేశారు. అయితే మీ కోడలు కూడా సంతకం పెట్టాలి అని ఆ డాక్టర్ అన్నాడు. అనేసరికి పెట్టుద్ది, ఎవరి కోసం పెట్టదు, మీ అమ్మాయితో మాట్లాడండి అంది ప్రభావతి ప్రసూనాంబ వరహాలరావునే. జానకిని పిలిస్తే, అమ్మ జానకి, నీకు వచ్చిన కష్టం ఎవరికి రాకూడదే, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుద్దని, ఎటు వాడు బతకడంట, వాడు బతికేది 50-50 ఛాన్సులేనంటున్నారు, 1,50,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి అంటమ్మా, మన దగ్గర ఎక్కడి నుంచి ఉన్నాయి, పైపెచ్చు ఇంకొక 50 లక్షలు ఎదురు పెట్టాలంటే ఎవరి దగ్గర ఉన్నాయే అంత పెట్టడానికి. అయితే అంది జానకి, అయితే ఏమీ లేదప్పా, నీ మొగుడిని మెర్సీ కిల్లింగ్ ఇచ్చి పైకి పంపిస్తారంట, బ్రెయిన్ డెడ్ అయిపోద్ది కాబట్టి ఆ తర్వాత నీ మొగుడు అవయవాలన్నీ తీసి నీ మొగుడు వాళ్ళందరిలో చూసుకో, అంతమంది నీకు మొగుళ్ళే అవుతారా తర్వాత అంది గగన. పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలిపోతాయి అంది జానకి. ఎందుకే దాని పళ్ళు రాలేదే, నిజమేగా మరి, నీ మొగుడు 2 కళ్ళు ఇద్దరికి, 2 కిడ్నీలు ఇద్దరికి, లంగ్స్ ఒకళ్ళకే, లివరు అవన్నీ పనికొస్తాయంట, అవన్నీ డాక్టర్ గారు వీళ్ళకి పంచుతాను, అయితే 1,00,00,000 రూపాయలు ఇప్పిస్తాను అన్నాడు. మనం దానం చేసిన వాళ్ళందరూ మనోళ్ళు కాదా, మన చుట్టాలు బంధువులు కాదా, నీకు మొగుడు వరుస అవుతాడని వాళ్ళందరూ నీ మొగుళ్ళు అందలే, నీ ఆడపడుచు తప్పేంటి, నీ కూతురుకు కూడా ఎంతమంది మొగుళ్ళు ఉన్నారు, నీకెంతమంది మొగుళ్ళు ఉన్నారు నాకు తెలియదులే అంది జానకి. ఏంది ఆ మాటలు అంది జానకి వాళ్ళమ్మ ప్రసూనాంబ. నోరు మూస్తావా నువ్వు అంది జానకి. ఏందే నోరు మూసేది, మూసుకొని సంతకం పెట్టు, సంతకం పెడితే 1,00,00,000 రూపాయలు వస్తాయి, నీకు 50 లక్షలు పడేసి మేము 50 లక్షలు తీసుకుంటాం, మా కొడుకు మీద మాకు లేని అక్కరా నీకేంది, వాడిని మూసింది నేను, కంద నేను, మేమిద్దరం కలిస్తేనే పుట్టాడు వాడు అనేసరికి, మనుషులు ఇద్దరు కలిసి కంటమే గొప్ప విషయం అయితే కుక్కలు నక్కలు పందులు కూడా కంటాయి, నీకు తల్లిగా మాట్లాడే అర్హత లేదు, నువ్వేంటో నీ బతుకేంటో నీ మొగుడేంటో నాకు తెలుసు, నువ్వు నోరు మూసేసాయి. ఇంకా ఏమే అన్న మీద పడి చివరికి అన్న అవయవాలు అమ్ముకున్న డబ్బులతో బతుకుదామనుకుంటున్నావు, నీతి మాలిందానా, నీ బ్రతుకు కుక్కలు కూడా పడవ చూస్తూ ఉండు రేపొద్దున. ఇదే దేవుడే అనేవాడు ఉంటే గనక ఒకటే చెప్తున్నాను నేను, ఇంతకెంతకే నువ్వు అనుభవించవు, ఏ మొగుడు పెళ్ళాలని విడగొట్టాలని చూస్తున్నావో, నీకు పెళ్ళయిందిగా, నీ మొగుడుతో దేవుడు నిన్నెలా కలిపి ఉంచుతాడో చూద్దాంగా అనేసిన తర్వాత, అమ్మ ఏ రోజు నా మంచి చెడు నువ్వు పట్టించుకుంది లేదు, ఈరోజు మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడని వచ్చారు అసలు మీ 4-5 వచ్చి, ఎవడు మీకు నీతులు చెప్పమన్నారు మాకు అంటే, అది కాదే 50 లక్షలు ఇస్తే అప్పుడు కుదరకి అడుక్కునే వాడికి ఇచ్చి చేసాం, ఈసారి కోటీశ్వరుడికి ఇచ్చి చేస్తానంటావు, ఎన్నో సంబంధం వాడికి ఇచ్చి చేస్తానంటావు, అయినా నా మొగుడిని ఎలా బ్రతికించుకోవాలో నాకు తెలుసు, నా మొగుడు బ్రతుకుతాడు, ఆయన నేను బ్రతికించుకుంటాను. ఎలా బ్రతికించుకుంటావే, 1,50,00,000 ఖర్చు పెట్టి పైన 50 లక్షలు అవుతాయి అంటే నాకు తెలుసులే, మూసుకుంటారా, నేను ఎలా బ్రతికించుకోవాలో అని జానకి అక్కడి నుంచి వెళ్ళిపోయిందే. ప్రసూనాంబ వరహాల్లో మెలకుండా ఊరుకున్నారు. కానీ ఇదేంటమ్మా అలా మాట్లాడుద్ది అని గగనన్న మాటకి ప్రభావతి మధుసూదన్ రావు ఎంక్వైరీ తీశారు రాజారాం గురించి. దాంతో నిజాలన్నీ బయటకు వచ్చినాయి. రాజారాం పెళ్ళానికి నగలు చేయించి బ్యాంకులో పెట్టాడని, స్థలం కొని ఇల్లు కట్టించి జానకి నిలయమని పేరు పెట్టాడని, బ్యాంకులో 1,00,00,000 రూపాయలు పైనే డబ్బులు దాదాపు దగ్గరగా ఉన్నాయని ఆ విషయాలన్నీ తెలుసుకొని ఇక కోడల్ని కొట్టడానికని మీదకొచ్చి, ఆ డబ్బుల్లో మాకు హక్కు ఉంది, ఆ డబ్బులు మాకు ఇవ్వాలి, అయ్యే మా కొడుకు సంపాదించినవి, నువ్వు వాడి మీద ఖర్చు పెట్టడానికి ఊరుకోమేము, ఆడు బతకడని డాక్టర్లు చెప్పేశారు, ఇప్పుడు మా కూతురు జీవితం మాకు ఇంపార్టెంట్, అసలైన మా డబ్బుల మీద నీ పెత్తనం ఏంటి, అవి చెరిసగం రావాల్సిన డబ్బులు అన్న మాటకి జానకి అప్పటిదాకా ఊరుకుంది. కానీ రాజారాం నేర్పించిన ధైర్యమో, లేదా ఆ రోజు చెప్పాడు తెగింపు ఉండాలి, ధైర్యం ఉండాలి అనే మాట, లేచి నుంచొని చీర కొంగు బొడ్లో దోపుకొని ఒక్కొక్క దాన్ని చెప్పు తీసుకొని కొడితే మెడనరాలు ఇరిగిపోతాయి. ఇక్కడ చిటికెడు పసుపు కుంకం కోసం నేను తాపత్రయపడుతుంటే బోడి పెత్తనాలు ఏంటే మీవన్నీ నా మీద, అసలు అది నా మొగుడు కష్టార్జితం, అంటే నాది, ఆయన నా పేరు మీద పెట్టాడు, ఎవత్తి ఏం చేసుకుంటుందో ఎవడు ఏం చేసుకుంటాడో చేసుకోండి, వెళ్ళి మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, ఇక్కడ ఎవడు లెక్క చేసేవాళ్ళాడు, ఐ డోంట్ కేర్ అనేసిందే అని మర్యాదగా ఇక్కడి నుంచి నడవపోతే మర్యాదగా ఉండదు. అంటే డబ్బులన్నీ నీ పేరు మీద ఉన్నాయా, దామ్మా మాకి మేము జాగ్రత్త చేస్తాం అనేసరికి చెప్పుతో కొడతానమ్మా నిన్ను, మర్యాదగా నాన్న నీ పెళ్ళాన్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళకపోతే చచ్చేసే వాళ్ళ మీద డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటే, అదేదో తమ్ముడి భవిష్యత్తుకుంటాయే, నీకుంటాయే, మాకుంటాయే అన్నారు ప్రసూనాంబ. వాళ్ళ కొడుకుని వాళ్ళకి పారేయమ్మా, వాళ్ళు ఏం చేసుకుంటారో మనకి ఎందుకే అంటే,
నీ బతుకుచ్చాడా, ఏ రోజైనా కూతురికి ఇంటికి పిలిచి ఒక జాకెట్ ముక్క పెట్టి అల్లుణ్ణి పిలిచి ఏ రోజైనా ఆయనకు పూట భోజనం పెట్టిన బతుకంటేనేదే. మళ్ళీ నువ్వు మాట్లాడటం ఒకటే. ఇది పెళ్ళై 5 ఏళ్ళైంది, ఒక్కరోజు కోడల్ని పిలిచి కనీసం ఇదిగోమ్మా ఈ జాకెట్ ముక్క అని కొన్న అత్త ఇదే. కొడుక్కి ఏ రోజైనా సరే ఒక జత బట్టలు పెట్టిన తండ్రిరా వీడో, అన్నయ్యకు ఒకరోజు రాఖీ కట్టిన చెల్లెలా ఇది మీ బతుకుల నోట్లో చెప్పిడవా. మళ్ళీ మీరు మాట్లాడటం ఒకటే. ఇక్కడి నుంచో నా పసుపు కుంకాలు మింగేయటానికి వచ్చారంటే క్షుద్రదేవతల్లారా, మీ మొహాలు చూస్తుంటేనే అసహ్యం వేస్తోందని జానకికి ఆ డాక్టర్ మీద కూడా డౌట్ వచ్చి వీళ్ళు డాక్టర్తో ఏకమై ఏమైనా చేయొచ్చేమో అని చెప్పి ఆ తర్వాత ఆ ఊళ్ళో డాక్టర్ల గురించి కనుక్కొని అసలు ఆ ఊరు నుంచి మొగుడిని వేరే ఊరికి చాలా పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్కి డాక్టర్ గారికి 5/5 రేటింగ్ ఉన్న ఆయనకి చివరికి చావు మొహంలోకి వెళ్ళి గంట కన్నా బతకరన్నోళ్ళకు కూడా లైఫ్ ఇచ్చిన డాక్టర్ గారు అని తెలిసే ఎక్స్పెన్సివ్ హాస్పిటల్ అయినా సరే ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్లు చాలా సెక్యూర్డ్గా ఉండే హాస్పిటల్ అని తెలిసి మొగుడిని అక్కడికి షిఫ్ట్ చేసేసుకుంది అంబులెన్స్లో జానకి. ఆ తర్వాత జానకి మీద కోర్టులో కేసు వేశారు ప్రభావతి మధుసూదన్ రావు వాళ్ళు. మా కొడుకు సంపాదన మాకు అందులో హక్కు ఉంది, రావాల్సింది ఇదే, మొత్తం నొక్కేద్దాం అనుకుంటుంది అంటే జడ్జి గారు ఏంటమ్మా మీ బాధ అన్నాడు ఆయన. ఏమండి జడ్జి గారు, మీకు విషయం చెప్పమంటారా, అసలు అది మా కొడుకు సంపాదన, మాకు అందులో సగం రావాలి. ఇది ఎవరితోనైనా పడక పంచుకొని సంపాదించిందా ఏంటండి, మాకు లేవంటానికి. అమ్మా ఇది కోర్టు, ఏంటా మాటలు నువ్వు, అసలు మనుషులు మాట్లాడే మాటలు ఆడవాళ్ళు మాట్లాడే మాటలేనా, నువ్వు వేసిన కేసు చెల్లదమ్మా, నువ్వింత రెచ్చిపోవటం అనవసరం. ఇక్కడికి వచ్చిన తర్వాత లాయర్ గాడికి బుద్ధి లేదు, మీకు కూడా బుద్ధి లేదా. పాయింట్ నెంబర్ 1, అదే నీ మొగుడు సంపాదించిందో నీ అత్తమామల ద్వారా నీ కొడుకు వెళ్ళిందో కాదో, నీ కొడుకు తనకు తాను కష్టార్జితం సంపాదించుకుందని నువ్వే ఒప్పుకున్నావు. దాని మీద సర్వ హక్కులు అతని భార్యకే ఉంటాయి. ఒకటి. రెండోది, అసలు నీ కొడుకు తన ఇష్టపూర్వకంగా మొత్తం పెళ్ళాం పేరు మీద పెట్టాడు. మూడోది, ఆ పిల్ల ఆ డబ్బులు మొత్తం భర్త ఆరోగ్యానికి ఖర్చు చేయాలనుకుంటుంది. మనమెవరం కాదంటానికే. దాని మీద మీకు ఎలాంటి హక్కు లేదు. ఎందుకు లేదు, ఇది నాశనం అయిపోను, ఇది ఊడ్చుకుపోను అని మధుసూదన్ రావు బూతులు, ప్రభావతి బూతులు, గగన తిట్లు బూతులు మొదలెట్టే పాటికే కోర్టు ప్రాంగణంలో అలాంటి మాటలు మాట్లాడినందుకు ముగ్గురు మీద 25,000 జరిమానా వేసి ఇక ఆయన ఒకరోజు జైలు శిక్ష విధించి వీళ్ళనే బయటకు వదిలేసి ఆ అమ్మాయి జోలికి వెళ్తే గనక మీ మీద కేసు ఫైల్ చేయాల్సి వస్తుంది అని కూడా చెప్పి పంపాడు. నాకు నా మొగుడికి వీళ్ళ వల్ల లైఫ్ థ్రెట్ ఉందని చెప్పి ఓ పోలీస్ కంప్లైంట్ పడేసింది జానకి తనమ్మ నాన్నల మీద, ఆడపడుచు అత్త మావల మీద. ఆ తర్వాత మొగుడిని హాస్పిటల్లో చేర్చి మొత్తం తెగనమ్మేసింది జానకి, ఇల్లు అమ్మేసింది. ఆ తర్వాత బ్యాంకీలో ఉన్న డబ్బులు తీసేసింది. బ్యాంకీలో ఉన్న డబ్బులు ₹1,00,00,000తో ముందు ఆపరేషన్లో నెలకోటి చొప్పున చేసుకుంటూ వెళ్ళారు రాజారాంకి. ఆ తర్వాత ఇక ఫైనల్ ఆపరేషను తలకి చేయాలన్నప్పుడు ఇల్లు అమ్మేసిందే. ఇల్లు అమ్మేసిన తర్వాత ఇంకా ఈ రోజుతో అయిపోద్దా డాక్టర్ గారు అంటే, అయిపోతుందమ్మా, ఏమీ కాదు అతనికి, నువ్వు కంగారు పడకు, ఎక్స్పర్ట్స్ని పిలిపించాను అనే ఆ ఒక్క ఆపరేషన్కి చాలా ఖర్చు అవుతుంది అన్నా కూడా వెనకాడలేదు జానకి. ఇక ఆపరేషను 72 గంటలు చేశారు రాజారాంకి. ఆ తర్వాత ఈజ్ ఫైన్ అమ్మా, నీ భర్త ఇక నీకు దక్కినట్టే అనేసరికి జానకి ప్రాణం లేచి వచ్చింది. ఆ సంవత్సర కాలంగా కంటికి నిద్ర లేదు, కడుపుకు తిండి లేదు, మనశ్శాంతి లేదు, ప్రశాంతత లేదు, సుఖం సంతోషం లేవు. ఎన్ని గుళ్ళకు తిరిగిందో, ఎన్ని ముడుపులు కట్టిందో, ఎన్ని మొక్కులు మొక్కిందో అమ్మవార్లకే. ఇక దేవతలకైతే గనక నేల భోజనాలే తిందా, అంగ ప్రదక్షిణలే చేసిందా, అరిచేతుల్లో హారతలే పట్టిందా, నిప్పులు గుండాలే తొక్కిందా. జానకిని చూసి గుళ్ళో పూజారి గారికి కూడా కళ్ళల్లో దుఃఖం ఆగేది కాదు. ఆయన ఇంత నరకం ఏ ఆడపిల్ల పడకూడదు అనుకున్నాడు ఆయన. అయితే రాజారాంకి తెల్లాడే ఇక ఆపరేషన్ అయ్యాక ఎప్పుడు లేస్తాడు డాక్టర్ గారు అని అడిగింది ఆశగా జానకి. 3 రోజులు పడుతుందమ్మా, 3 రోజుల తర్వాత లేస్తాడన్నాక లేచి కళ్ళు తెరిసే జానకి వైపు ప్రేమగా చూస్తే, ఈ సంవత్సర కాలంగా రాజారాం మాట్లాడలేకపోయినా కూడా డాక్టర్ గారు ఒకటి చెప్పాడు, నువ్వు మాట్లాడే ప్రతి మాట అతను వింటాడమ్మా అంటే, మొగుడు మీదే పడుకొని వెక్కి వెక్కి ఏడ్చి మొగుడిని ముద్దు పెట్టుకొని జరిగిన విషయాలన్నీ చెప్తే నర్సులు కూడా వెక్కి వెక్కి ఏడ్చేవాళ్ళు జానకి మాటలకి. డాక్టర్ గారు కూడా
చాలా బాధపడ్డాడు ఆయన. ఒక ఆడదానికి నిజమైన కష్టం వచ్చినప్పుడు మన అని తోడుండాల్సిన వాళ్ళంతా మనకెందుకు అనే నిరాధారంగా ఎందుకు ఇలా వదిలేస్తారా అనే బాధ ఆయనకు కూడా అనిపించింది ఒక క్షణం పాటు. ఆ తర్వాత జానకి ధైర్యం చూసి మెచ్చుకోలేకపోయాడు ఆయన కూడాను. దేవుణ్ణి ఆయన అనేవాడు. ప్రతి ఆపరేషన్ చేసినప్పుడల్లా అతనికి ఏం కాకూడదు, అతను లేకపోతే ఆ అమ్మాయి బ్రతికేలా లేదు అనే. దేవుడి దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి జానకి అనుకుంది ఒకటే, తీసుకెళ్ళిపోతే ఇద్దరినీ తీసుకెళ్ళిపో, ఆయన లేకుండా నేనుండలేను. మా భార్యాభర్తల ప్రేమ ఎలాంటిదో తెలుసా? ఒకళ్ళ కోసం ఒకళ్ళం పుట్టాం మేము. చిన్నప్పటి నుంచి మేము ఏ సుఖాలు అనుభవించింది లేదు. ఈరోజు మేము కష్టాలు పడ్డా మేము ఈనాటికి నువ్వు చల్లగా చూస్తేనే ఇలా ఉన్నాం అనుకున్నాం. నా మొగుడి మనసు ఎంత మంచిదో నీకు తెలుసు. ఆయన ధర్మంగా సంపాదించాడే తప్ప మేమెవరినే కొల్లగొట్టి సంపాదించుకుంది కాదు తల్లి, నీకు తెలుసు. ఉంచాలనుకుంటే ఇద్దరిని ఉంచు, తీసుకెళ్ళిపోతే ఇద్దరిని తీసుకెళ్ళిపోమ్మనే అంటే పూజారి గారు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయాయి ఆయనకు కూడా. ఆ తర్వాత రాజారాం కళ్ళు తెరిచి జానకిని చూస్తే ఎప్పుడు మాట్లాడతాడు అని అడిగింది జానకే. మాట్లాడతాడమ్మా, ఒక 10-15 రోజుల్లో మాట వస్తుంది, మెల్లమెల్లగా మాట్లాడతాడు, ఎక్కువ స్ట్రెయిన్ చేయకూడదమ్మా అంటే ఇక మొగుడు దగ్గరికి వెళ్ళి వాటేసుకొని బామని ఏడ్చేసింది జానకే. సిస్టర్ మేడం మెల్లగా అంటే డాక్టరు వద్దు ఆపకు, పర్వాలేదు, తన్ని క్లోజ్గానే ఉన్నాయి, నువ్వు బయటకు వచ్చేసే, అతనికి ఏమీ కాదో, అతను ఇప్పుడు బాగానే ఉన్నాడు, వాళ్ళిద్దరూ ఇప్పుడు అలా క్లోజ్గా ఉండటమే అతనికి కూడా మంచిది, నువ్వు వచ్చే సిస్టర్ అన్నాక కళ్ళు తుడుచుకుంటూ సిస్టర్ బయటకు వచ్చింది. ఆ తర్వాత ఈ సంవత్సరన్నర కాలంగా ఏం జరిగిందో మొత్తం రాజారాంకి చెప్పుకొని కాళ్ళు ముద్దు పెట్టుకొని కాళ్ళ మీద పడి, నువ్వు లేస్తావు అనుకోలేదు, నువ్వు మళ్ళీ నన్ను చూస్తావని అనుకోలేదు, ఎప్పుడు మాట్లాడతావు నాతో, మళ్ళీ ఎప్పుడు మనం ఇదివరకు ఎట్లా ఉంటాం అని అడిగేసరికి డాక్టర్ గారికి కూడా కళ్ళు చెమర్చేసినాయి. ఆ తర్వాత ఇప్పుడే వస్తానుండు అని రాజారాంకి చెప్తే కళ్ళు మూసి తెరిచాడు పరిగెత్తుకుంటూ. పూజారి గారి దగ్గరికి వెళ్ళి, పూజారి గారు మా ఆయన బతికేశాడు తెలుసా, అమ్మవారు బతికిచ్చింది తెలుసా, ఒక్కసారి గర్భగుడిలోకి వెళ్ళొచ్చండి అంటే వెళ్ళమ్మా అన్నాడు ఆయన. వెళ్ళి అమ్మవారి కాళ్ళ మీద పడిపోయి ఆమె కాళ్ళు ముద్దు పెట్టుకొని, అమ్మా నువ్వు నాకు చిటికెడు పసుపు కుంకం పెట్టలేవా అని అడిగానుగా, పెట్టేశావా అమ్మా, నా రాజారాం లేచాడమ్మా, నన్ను చూసి నవ్వుతున్నాడమ్మా అని నవ్వింది, ఏడ్చింది, పిచ్చిదానిలాగా పొలికేకలు పెట్టేపాటికే ఆయన తెగ సంబరపడిపోయి అమ్మవారే మంత్రదారం ఇచ్చి, ఇది రాజారాం చేతికి కట్టమ్మా, ఇది అమ్మవారి కుంకుమార్చన చేసిన కుంకుమ, నువ్వు పెట్టుకొని అతనికి కూడా పెట్టు తల్లి, నీకు అంతా మంచి జరుగుద్దంటే ఆయన కాళ్ళకి దండం పెట్టుకొని పరిగెత్తుకుంటా వచ్చి, బొట్టు పెట్టొచ్చా డాక్టర్ గారు, ఈ థ్రెడ్ కట్టొచ్చా అంటే కట్టుకోమన్నాడు ఆయన. కట్టిన తర్వాత ఇక మొగుడు దగ్గరే ఉండి 15 రోజుల తర్వాత జానకి అన్నాడు రాజారాం. అనేసరికి ప్రాణం లేచి వచ్చిన తర్వాత మొగుడిని తెగ ముద్దులు పెట్టుకుందే. ఆ తర్వాత నెల రోజులకి ఇంటికి తీసుకెళ్ళొచ్చమ్మా, కాకపోతే వీల్ చైర్లోనే తిప్పు, స్ట్రెస్ చేయకు, కోలుకోవటానికి ఇంకొక 1 year వరకు పట్టుద్దే, మీ ఇద్దరు అప్పటి వరకు ఫిజికల్ కూడా అవ్వద్దు, దానికి తోడు చాలా ఖరీదైన మందులు వాడుతున్నాం మనం, జానకి రామ్కే టెస్టులు రెగ్యులర్గా చెయ్యాలమ్మా అని చెప్పిన తర్వాత అలాగే డాక్టర్ గారు అని. ఈ ఊరు జానకికి కొత్త, వాళ్ళు ఉండే ఊరు కాదు, ఇక ఆ ఊరికి వెళ్ళాలని కూడా అనుకోకుండా ఇక్కడే ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఇక నగలు మొత్తం అమ్మి పడేస్తే ఎంతో ఆశపడి మొగుడు చేయించిన వడ్డాణం, మొగుడు కన్నా అవన్నీ ఎక్కువ. ఏ ఆడదానికి మాత్రం అలాంటి మొగుడు ఉన్నాడంటే వాటి ముందు నిలువెత్తు బంగారం పోసినా అది వెంట్రుకతో సమానం. ఇక మొత్తం అమ్మి ఒకవైపున మొగుడు ఖరీదైన మందులు వాడుతూ మొగుడికి మంచి తిండి పెడుతూ తిని అలసిపోతున్నాను జాను అంటే, ఆ మాట అనొద్దు రాజా నువ్వు అని మొగుడిని దగ్గరికి తీసుకొని కుడి చేయి ఎడం చేయి తేడా లేకుండా మొగుడికి అన్ని ఎత్తిపోసి ఒకవైపున మొగుడికి ఎప్పటికప్పుడు డ్రెస్సింగులు చేసుకుంటూ నీట్గా ఉంచి మొగుడిని. ఆ తర్వాత సంవత్సరన్నరకి జానకిరా పుణ్యమా అంట ఎంతమంది దేవుళ్ళకు మొక్కిందో, ఏ దేవతలే అనుగ్రహించారో కానీ రాజారాంకి మాట వచ్చింది, నడకొచ్చింది, దానికి తోడు ఫిజియోథెరపీలు రాశారు, దానికి తోడు జిమ్కి వెళ్ళి జాయిన్ అవ్వమన్నారు, ఎక్సర్సైజులు చేయమన్నారు. ఆ
తర్వాత సంవత్సరన్నరకి రాజారాం మళ్ళీ పర్ఫెక్ట్గా ఇదివరకటి రాజారాంలా అయ్యాడో. మొగుడిని చూసుకొని వెక్కి వెక్కి ఏడ్చింది కౌగిలించుకొని. డాక్టర్ గారు రాజారాం భుజం మీద చెయ్యేసి, ఒక విషయం నేను ఇప్పుడు నమ్మాలనుకుంటున్నానయ్యా రాజారాం, మనిషి సంకల్పం గొప్పదైతే నేను ఒక మాట అనుకునేవాడినే, ఎలాంటి కండిషన్లో ఉన్న పేషెంట్నైనా సరే నేను బ్రతికించగలను, నా సంకల్పం గొప్పదే, వాళ్ళు బ్రతకటం వల్ల వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ కన్నీరు తుడవగలను అనే మెర్సీ కిల్లింగ్ దాకా పంపించాలనుకున్న నిన్ను నిరాధారమైన ఒక ఆడపిల్ల అంబులెన్స్లో తీసుకుని గాలి వానలో నా దగ్గరికి తీసుకొచ్చిందే. ప్రతి క్షణం కంటికి రెప్పలా నిన్ను వదలకుండా, కంటికి మెంటికి కానకుండా ఏడుస్తూనే నీకు ట్రీట్మెంట్లు చేయించిందే. నువ్వు 50% బతుకుతావో బతకవో అని తెలిసినా సరే నువ్వు బతుకుతావనే నమ్మకం. గుళ్ళు గోపురాలనే పిచ్చిది ఎలా తిరిగిందంటే, ఒక్కరోజు నీ భార్య కడుపు నిండా తిన్నట్టు నేను చూడలా, నిద్రపోయినట్టు చూడలా, కంటికి రెప్పగా కన్నులు మూత కూడా పడలేదు ఆ అమ్మాయివే. నువ్వు కుదిరితే అమ్మాయిని ప్రశాంతంగా ముందు అమ్మాయిని నిద్రపుచ్చి రెస్ట్ ఇవ్వు రాజారాం అని చెప్పి, నీ హెల్త్ ఇప్పుడు చాలా బాగుంది, మీ ఇద్దరు క్లోజ్గా ఉండొచ్చు, ఇంకా ఏ ప్రాబ్లం లేదో, పిల్లల్ని కొంచెం లేటుగా ప్లాన్ చేసుకోండి, జానకి వీక్గా ఉందే, జానకి కూడా మందులు రాస్తున్నాను, ఇక నుంచి నువ్వు నా దగ్గరికి ఇదిగో ఇలా నీకు బలాన్ని ఇచ్చే సప్లిమెంట్స్ కోసం తప్ప దేనికోసం రానక్కర్లేదులే అని చెప్పి డాక్టర్ గారు, నీ భార్య లాంటి భార్య కోటిలో ఒకళ్ళకు ఉంటుందయ్యా, మదర్ తెరీసానే అందరు అంటారు, కానీ భర్తని ఇలా చూసుకునే భార్యల్ని నిజంగా పతివ్రతలు అంటారనుకుంటే అందులో మొదటి స్థానంలో ఈ కలికాలంలో నిలబడుద్ది నీ భార్య, అలాంటి భార్య దొరకటం నిజంగా నీ అదృష్టం తెలుసా అని చెప్పి పంపించాడు ఆయన. ఆ తర్వాత జానకిని తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత రాజారాం జానకి తీసుకుని ట్రిప్పుకు వెళ్ళాడు. వెళ్తే అక్కడ తెల్ల చీర కట్టుకొని చేతుల నిండా తెలుపు ఎరుపు మట్టి గాజులు వేసుకొని తల నిండా పువ్వులు పెట్టుకొని వస్తే, ఇలా నిన్ను చూసుకోవాలనుకోలేదు బంగారం అన్నాడు. మెళ్ళో 4 గ్రాములు నల్లపూసలు చూసే, ఒక విషయం చెప్పనా, నా నిజమైన సౌభాగ్యమే నువ్వు, నా బ్రతుకి అర్థం పరమార్థమే నువ్వు, చిటికెడు పసుపు కుంకుమ కోసం నేనెంత తాపత్రయపడ్డానో తెలుసా, నా మంగళత్వమే నువ్వు, నా మాంగళ్యమే నువ్వు, నా ధైర్యమే నువ్వు, నా తోడే నువ్వు. నేను ఒక విషయం చెప్పనా, అన్నీ పోయినాయి అని నువ్వు బాధపడుతున్నావు, వెలలేని నిన్ను దేవుడు నాతో ఉంచాడు వెలకట్టలేని వరాన్నని నేను ఆనందపడుతున్నాను అని జానకి రాజారాం క్లోజ్ అయ్యారు. ఆ తర్వాత చాలా హ్యాపీగా గడిపారు ఒక 10 రోజులు. ఆ తర్వాత తిరిగి వచ్చాక, బంగారం నా ఫోన్ ఏదిరా అని అడిగితే తీసుకొచ్చి ఛార్జింగ్ పెట్టి రాజారాం చేతికిచ్చిందే. చేతికిచ్చిన తర్వాత, మళ్ళీ మన ఊరు వెళ్దామా, ఇక్కడే ఉందామా, ఎక్కడికి వెళ్ళొద్దురా అని చెప్పి, ఇక్కడ కూడా నేను అంతకుముందు వర్క్ చేసిన బ్రాంచ్ ఉంది అని చెప్పి ముందు వెంటనే ల్యాప్టాప్లో జరిగిందంతా మెడికల్ సర్టిఫికెట్లతో సహా పెడితే వాళ్ళు అసలు ఆశ్చర్యపోయారు. ఇలా జరిగిందని అనుకుంటూనే ఉన్నామయ్యా మేము, సడన్గా నువ్వు రాలేదంటే అని కస్టమర్స్ అందరూ కొన్ని వేల మిస్డ్ కాల్స్ చేసి ఉంచారు. వాళ్ళందరికీ మెసేజ్లు పెట్టి మాట్లాడుకొని, ఇక నుంచి ఇలా కాదు, పర్మనెంట్ ఇన్కమ్ వచ్చేలా ఏదైనా పెట్టాలి, జానకి చదువుకుంది, ధైర్యం నేర్పించాలి, ఈసారి ఇదివరకిట్లా కాదు, ఒక టార్గెట్ పెట్టుకొని పగలు రాత్రి అనకుండా 5 సంవత్సరాల పిల్లల్ని కూడా కనకుండా కష్టపడాలి, అప్పుడు కానీ జీవితంలో తను అనుకున్నది అచీవ్ చేయలేడు. నిజమే, ఒక రోజున తను నిజంగా ₹1 దాచి ఉంచకపోతే తన పరిస్థితి ఏమై ఉండేదే, జానకి పేరు మీద పెట్టకపోతే ఏమై ఉండేదే, జానకి తను ధైర్యం తెగింపు నేరకపోతే ఏమై ఉండేదే అనేది ఆలోచించుకున్నాడు. ఆ తర్వాత పగలు రాత్రి అనే తేడా లేకుండా సంవత్సరం పాటు కష్టపడ్డాడు రెక్కలు ముక్కలు చేసుకునే. దాంతో ఇక బాగా రూపాయి కనపడిందే. కనపడేసరికి ఈసారి ఒకటి కాదో, ముందు ఏదైనా సరే పర్మనెంట్గా ఇన్కమ్ వచ్చేలా పెట్టాలనుకున్నాడు కాబట్టి ముందు ఒక సూపర్ మార్కెట్ పెట్టాడు. అందులో జానకిని తీసుకెళ్ళి కూర్చోబెట్టి జానకికి అన్నీ నేర్పించాడు. మగాళ్ళు కాకుండా 4 ఆడపిల్లల్ని జానకి కింద వర్క్ చేయడానికి పెట్టాడు. ఒక పిల్లాడిని బయట హోమ్ డెలివరీలు ఇవ్వటానికి పెట్టి వాడికి ఒక సెకండ్ హ్యాండ్ స్కూటీ కొనిచ్చాడు. వీళ్ళిచ్చే క్వాలిటీ సరుకులు, దానికి తోడు భార్యాభర్త
ఆప్యాయంగా పలకరించటం, దొరకని సరుకులు బయట నుంచి జానకి తెప్పించుకోవటం, దాంతో ఎంత యాప్లు వచ్చినా ఎంత బయట ఎన్నో ప్రొడక్ట్స్ దొరుకుతున్నా సూపర్ మార్కెట్లు ఇంకా ఎన్నెన్నో పెద్ద పెద్దవి ఉన్నా మీ దగ్గర కొని వండుకుందే ఏంటో ఆ రోజు భోజనం చేసినట్టు ఉండదమ్మా. మీ ఇద్దరు మూడు పెళ్ళాలనే నిజంగా దేవుడు అంత అన్యోన్యంగా ఎలా ఉంచాడో కానీ మీ ప్రేమే కనపడుద్ది మాకు ఆ వంటలో కూడా అని వెళ్ళేవాళ్ళు వచ్చిన కస్టమర్స్. చుట్టుపక్కల ఎక్కడ సూపర్ మార్కెట్లు లేకపోవటమో ఏమో కానీ పెట్టిన 6 నెలల్లోనే సక్సెస్ చూసేశారు సూపర్ మార్కెట్లో. జానకి ఇప్పుడు అన్నీ నేర్పించాడు రాజారాం. ఇక వచ్చే ప్రతి లాభాన్ని కూడా అకౌంట్లో వేయటం కూడా నేర్పాడు. దానికి తోడు రాజారాం పగలు రాత్రి కష్టపడే ఇప్పుడు కొత్తగా వ్యాపారాలు వేరేగా మార్చాలనుకున్నాడు. ముందు సెకండ్ హ్యాండ్ కార్లు ఒక్కొక్కటిగా తీసుకుని వాటిని బాగు చేయించి ప్రతిదీ తనే దగ్గరుండి క్వాలిటీ చెక్ చేసుకుని మరి ఒక్కొక్క కారుకి ఒక్కో డ్రైవర్ని పెట్టి జానకి ట్రావెల్స్ అని పెట్టి జానకి వద్దంటున్నా, నా పేరు కలిసి రాదంటున్నా, నువ్వే నా అదృష్టం కాకపోతే నేను బతికేవాడినా పిచ్చిదానా అని జానకి సూపర్ మార్కెట్ అని పెట్టి ఆ జానకి ట్రావెల్స్లో 10 కార్లు కొని 10 మంది డ్రైవర్లను పెట్టి ఇక నువ్వు కారు కొనుక్కో, బయటికి వెళ్తుంటే భయం వేస్తుంది నాకంటే తను కారు కొనుక్కునే ఇక ఆ ట్రావెల్ బిజినెస్ స్టార్ట్ చేశాడు. తనకు తెలిసిన కస్టమర్లు బాబు ఇక్కడికి వెళ్ళాలమ్మా రాజారాం పంపించునాన్న అంటే అవునా ఈరోజు వేరే పనున్నట్టుందండి నా పర్సనల్ కారు పంపుతానులే అంటే మా బంగారమే తెలుసయ్యా అడిగితే నువ్వు కాదనవనే అని ఎక్స్పీరియన్స్డ్ డ్రైవర్లో తాగుబోతూ అలవాట్లు లేని డ్రైవర్లో మంచి డ్రైవర్లో కస్టమర్లతో చాలా రెస్పెక్టబుల్గా బిహేవ్ చేసేలాగా వాళ్ళకి తేడాలు వస్తే తాట తీస్తానని చెప్పి మరీ పంపేవాడు. జానకి అక్కడ రెస్ట్ తీసుకునే విధంగా జానకి ఒక రూము, అందులో ఏసీ, అందులో బెడ్ వేయించి మొత్తం సీసీ కెమెరాలు పెట్టించాడు. సూపర్ మార్కెట్లో తను చూసుకునేవాడు ఫోన్లో, జానకి చూసుకుంటుంది ట్యాబ్లో. ఎక్కడ ఇంత లోటుపాట్లు జరగటానికి వీలు లేకుండా ఇక ట్రావెల్స్ రన్ అవుతుంది. తన ఉద్యోగం తనకు వచ్చేసింది. జానకి సూపర్ మార్కెట్ ఉంది. ఇది కాకుండా ఇంకా ఏదో చెయ్యాలి. ఇదివరకట్లాగా ఎల్ఐసీలు కట్టిస్తూ కూర్చోవటమో లేదంటే ఇదివరకట్లాగా తను మ్యూచువల్స్లో కట్టించటమో ఇలా కాదు. ఏం చెయ్యాలి అని ఆలోచించి తనకి ఎటు ఫ్లాట్ల బిజినెస్ తనకి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి స్థలాలు కొన్నాడు. కొని దాంట్లో ఇక 3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు ఇల్లు కట్టించి అమ్మటం మొదలుపెట్టాడు. లాభాలు బాగా రావటం మొదలైనాయి. ఆ తర్వాత చిన్నగా ఇల్లు కట్టేయటం అమ్మటం, ఇల్లు కట్టేయటం అమ్మటం. ఆ తర్వాత ఇలా ఒక 2 సంవత్సరాల పాటు మెల్లమెల్లగా కట్టించుకుంటూ వెళ్ళి 10 పోర్షన్ల ఇల్లు కట్టించి అమ్మేంత దాకా ఎదిగిపోయాడు రాజారాం. దానికి తోడు వాళ్ళ కళ ఈసారి ఇదివరకు ఇట్లా కాకుండా ఈ ఊళ్ళో మంచిగా సిటీ అవుట్కట్స్లో పెద్ద ల్యాండ్ తీసుకొని చుట్టూ అన్ని రకాల పూల మొక్కలు పళ్ళ మొక్కలు ఉండేలా స్విమ్మింగ్ పూల్స్ దగ్గర నుంచి అన్నీ ఉండేలా 5 ఫ్లోర్ల ఇల్లు కట్టించాడు. దాంట్లో లోపల ఇది ఉంది ఇది లేదు అనకుండా అన్ని రకాల మిషన్లు, సీసీ కెమెరాలు, దానికి తోడు ఇంటి ముందు 2 కార్లు, దాంతోపాటు పైన ఒక థియేటర్ రూము, దాంతోపాటు జిమ్ రూము, పిల్లల కిడ్స్ బెడ్రూములు, ఇక పైన ఒక పూలు ఇల్లు ఇంద్రభవనమా అనేలా కట్టించి మళ్ళీ జానకి నిలయం అని పెట్టి జానకిని తీసుకెళ్ళి చూపిస్తే జానకి మొగుడిని వాటేసుకొని నిజంగా అనుకుంది సాధిస్తావే అన్న తర్వాత చేపట్టి తీసుకెళ్ళి ఏ నగలైతే కోల్పోయాడో అంతకు 2 నగలు చేయించాడు జానకికి. ఇవి లేకుండా నిన్ను చూసుకోలేను బంగారం, నా కళ్ళతో నిన్ను నిండుగా చూసుకోవాలి అని పెళ్ళాం ఒంటి నిండా నగలేశాడు. ఆ తర్వాత ఇక నెక్స్ట్ పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం అని చెప్పి జానకికి ఫస్ట్ కాన్పులో కమల పిల్లలు ఆడపిల్లలు పుట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ కాన్పులో బాబు పుట్టాక ఆపరేషన్ చేయించేసుకున్నారు. పిల్లల్ని జానకి ఒక్కటే మేనేజ్ చేయలేదని ఒక ఆయాని ఒక కేర్ టేకర్ని పెట్టాడు. ఇంట్లో పని వాళ్ళని పెట్టాడు. ఇల్లంతా సీసీ కెమెరా విజిలెన్స్లో ఉండేలా చూసుకున్నాడు. ఇప్పుడు రాజారాం ఒక బిల్డరు. రాజారాం ఇప్పుడు ఒక్క నిమిషం ఖాళీగా ఉండట్లేదు. తన జాబ్ని తను ఈ రోజుకి మానలేదు. ఒకవైపున సూపర్ మార్కెట్ జానకి చూసుకుంటుంది. దానికి తోడు ట్రావెల్స్ బిజినెస్ 10 కార్లతో మొదలుపెట్టింది 100 కార్లైనే. దానికి తోడు 4 బస్సులైనే. మెల్లమెల్లగా పెంచుకుంటున్నాడు వ్యాపారాన్ని. ఒకవైపున పిల్లలు కూడా పెరగటం మొదలయ్యారు. హ్యాపీగా వాళ్ళ లైఫ్ ఇలా సెటిల్ అయింది. వాళ్ళ భార్యాభర్తల ప్రేమను చూసిన భగవంతుడు కూడా వాళ్ళని వేరు చేయలేకపోయాడు. వీళ్ళ జీవితం ఇలా జరుగుతూ ఉండగా
వీళ్ళని అన్యాయం చెయ్యాలి, మెర్సీ కిల్లింగులు ఇప్పించాలి, వీళ్ళని నాశనం చెయ్యాలి అనుకున్న ప్రభావతి ఏ మొగుడు దగ్గర పడుకోనైతే నువ్వు కులికి మొగుడికి నగలిచ్చావంటే నీతిమాలిందానా అని కోడల్ని విచక్షణ లేకుండా మాట్లాడిందో అసభ్యమైనటువంటి మాటలతో. అయితే తన కూతురు అదే పని చేసి తన అల్లుడి దగ్గర 3 పిల్లల్ని వరుసగా కనేసింది గగన. ఆ తర్వాత మా అమ్మ నాన్న దగ్గర అన్ని డబ్బులున్నాయి, ఇన్ని డబ్బులున్నాయని పడక సుఖంలో అల్లుడు మనోహర్కి చెప్పింది గగన. వాడు మహా డబ్బు మనిషి. దాంతో గగన్న పడేసి బాధిపారేయటం, పద్దాక పుట్టింటికి పంపించటం. అమ్మా బాబులకి అసలే కూతురంటే కారిపోద్దే, దానికి తోడు ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసేది గగన. ఇక పెళ్ళానికి ఎక్కడైనా ఆడాళ్ళు మగాళ్ళకి తలగడ మంత్రాలు వేస్తారంటారు. వాడే పెళ్ళాన్ని పడక సుఖంలో పెట్టి పెళ్ళాన్ని దువ్వి తలగడ మంత్రాలేసి ప్రభావతి మధుసూదన్ రావు దగ్గర ఉన్న డబ్బులు ట్రిప్పుకో 10 లక్షలు, 20 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు చొప్పున మొత్తం స్వాహా చేసేసాడు. అయిపోయిన తర్వాత మేము నీ దగ్గరికే వచ్చి ఉంటామే అంటే, మా అమ్మ నాన్న నా దగ్గరే ఉంటామంటున్నారు, ఉంచుకుందామా అంటే, పెళ్ళాన్ని 1 నిమిషం లోపలికి రా అనే పెళ్ళాంతో అప్పటికప్పుడు తను సుఖపెట్టి పెళ్ళాన్ని, ఇదిగో నీకు ఇవన్నీ రోజు కావాలంటే మీ అమ్మ నాన్న మనకు అడ్డు కదరా అనేసరికి అమ్మ నాన్నల్ని బయటికి గెంటేసింది గగన. పాపిష్టిదానా ఉన్నాయి మొత్తం నీకే పెడితే ఇలాగేనంటే నువ్వు మమ్మల్ని చేసేదే అని వీధిన పడ్డారు. ఏ గుళ్ళో ప్రసాదాలు అయితే ఒకప్పుడు కొడుకు పెట్టిందో ప్రభావతి, అదే ప్రసాదాలు తింటూ గుళ్ళో పడి ఆడవలసి వచ్చింది వీళ్ళ గతి. ఆ తర్వాత ఇక ప్రసూనాంబ వరహాలరావు జానకి వాళ్ళ తమ్ముడు ఆకాష్ చదువు అయిపోతూనే తనతో పాటు ఉన్న శ్వేత అనే క్లాస్మేట్ని అపారంగా లవ్ చేశాడు వాడు. ఎంతంటే ఆ అమ్మాయి కాలు కింద పెడితే వాడు చేయి పెట్టి చేతి మీద పెట్టించుకుంటాడు కాలు. అంత ఇష్టం వాడికి ఆ అమ్మాయి అంటే. ఆ అమ్మాయి కాకపోతే ఒకప్పుడు చాలా బాగా బతికిన వాళ్ళు దెబ్బతినిపోయి రూపాయి కట్న కానుకలు ఇవ్వలేని వాళ్ళు. తండ్రి లేడు, తల్లి ఒక్కటే ఉంది. అత్తగారిని తెచ్చుకొని అమ్మా నాన్నలకి వీళ్ళు చెప్పినా ఆ పెళ్లికి ఒప్పుకోలేదు కూడా. దాంతో శ్వేతను పెళ్లి చేసుకొని తెచ్చుకున్నాడు ఆకాష్. అయితే వాళ్ళమ్మ తీర్థయాత్రలకు వెళ్ళిందే. శ్వేతని ఇక కట్నాలు తీసుకురాలేదని శ్వేత మీద ఆకాష్కి అనుమానం క్రియేట్ అయ్యేలాగా వాళ్ళని వీళ్ళని పిలిపించి శ్వేత వాళ్ళతో కాలు జారిందని, వాడు వీడు కన్ను కొట్టాడని నానా మాటలు చెప్పేపాటికే నేనేమైనా ఎలా కనపడుతున్నానే మీకు అని అమ్మ మీద నాన్నని, నాన్న మీద అమ్మని పడేసి చితకబాదేసి ప్రసూనాంబని వరహాలరావుని జుట్టు పట్టుకొని బయటికి గెంటేశాడు. నా కొడుకో అని కొడుకు చదువు అయిపోకముందే, కొడుక్కి అసలు ఉద్యోగం రాకముందే ప్రసూనాంబ ఎక్కడ కూతురికి పెట్టాల్సి వస్తుందో అల్లుడు మంచాన పడ్డాడనే దాంతో వాళ్ళకున్న ఇల్లు, వాళ్ళకున్న 5 ఎకరాల పొలం, ప్రసూనాంబ దగ్గర ఉన్న బంగారం మొత్తం ఆకాష్కి ఆల్రెడీ ఆకాష్ పేరు మీద తరలిచ్చేసింది. వాళ్ళ తప్పేమి లేదు. ఆకాష్ శ్వేత ఇద్దరు మంచోళ్లే. వీళ్ళే డైజెస్ట్ చేసుకోలేక కట్నం మీద ఉన్న వ్యామోహంతో ఆ అమ్మాయిని నానా మాటలు అని ఆ అమ్మాయిని నానా చెరలు పెట్టేపాటికి తట్టుకోలేక బాధి పారేసి బయటికి గెంటాడు అమ్మా బాబుల్నే. వీళ్ళు ప్రభావతి వాళ్ళున్న గుడి దగ్గరికి చేరి మొత్తానికి నలుగురు కలిసి ఇక నా కూతురు ఎక్కడుందో నీ కొడుకు ఎక్కడున్నాడోనని జానకి రాజారాం గురించి ఎంక్వైరీలు తీయగా ఇలా కోట్లు సంపాదించాడని, కోలుకున్నాడని, తగ్గిందని, పిల్లలు కూడా 3 పుట్టారని, సూపర్ మార్కెట్లు పెట్టారని, ట్రావెల్స్ పెట్టారని, అబ్బో పెద్ద బిల్డర్ అయిపోయాడని, అసలు మామూలుగా లేదని, అంత దాంట్లో ఉద్యోగం పర్మనెంట్ అయిందని, ఉద్యోగంలో కూడా ఇప్పుడు మీ అబ్బాయే పెద్ద మేనేజర్ అయ్యాడని, ఎండి తర్వాత పొజిషన్ మీ అబ్బాయిదేనని, జీతం కూడా పెరిగిపోయిందని, నమ్మకస్తుడని అంత పెద్ద పొజిషన్లో కూర్చోబెట్టారని చెప్పేపాటికి ఇక్కడి నుంచి ముందు మకాం ఎత్తి జానకి రాజారాం వాళ్ళ దగ్గర ప్రత్యక్షం అయ్యారు. నా గోర్ఖాని లోపలికి పంపించమంటే ఎవరు అని వాడు పంపనంటే, ఒరేయ్ మాకు హిందీ రాదురా, మేము జానకి వాళ్ళ అమ్మా నాన్న, నేను రాజారాం వాళ్ళ అమ్మా నాన్న అంటే నై నేను నమ్మనన్నాడు వాడు. కారులో బయటకు వస్తున్న జానకి రాజారాం కారుకి అడ్డం పడి, ఒరేయ్ గుర్తుపట్టావా, నేను అమ్మనరా, నేను నాన్ననరా అని ఇక కారు ఆపి బయటికి దిగి నుంచున్నాడు రాజారాం. నుంచుంటే జానకి కూడా నుంచుంటే ఇలా జరిగిందని ఆకాశం తిట్టి, శ్వేతం తిట్టి మమ్మల్ని గెంటేశాడని ప్రసూనాంబ వరహాలరావు కూతుర్ని తిట్టలేక ఇప్పుడు కొడుకు దగ్గర తిట్టక చేసేదేమీ లేదు కాబట్టి ప్రభావతి మధుసూదన్ రావు గగనని అల్లుడిని తిట్టి, ఇక నువ్వు తప్ప మాకెవరూ లేరయ్యా, నువ్వే మమ్మల్ని చూడాలి అంటే, ఒక విషయం చెప్పనా, చెప్పు తీసుకొని కొడితే 32 పళ్ళు రాలిపోతాయి అని నేను
అనేవాడిని, కాకపోతే కన్నోళ్ళు పిల్లనిచ్చినోళ్ళు కాబట్టి అనలేకపోతున్నాను. మెర్సీ కిల్లింగ్ చేయించి చివరికి నా అవయవాలతో బేరం పెట్టి వాటి మీద కూడా బ్రతకాలనుకొని నిరాధారంగా ఉన్న నా భార్యకి మీరు డబ్బు సహాయం చెయ్యక్కర్లేదు, కనీసం తోడుగా అండగా ఉండి పక్కన ధైర్యం చెప్పొచ్చు, సపోర్ట్ ఇవ్వచ్చు, నాకు తగ్గేంత వరకు తనకి తోడుగా ఉండొచ్చు, ఇవేమీ చేయలేకపోయారో. ఎంతకాలం నేను కేవలం మీరు పశువులే కదా, మీలాంటి పశువులకి నేను నీ కూతురికి ఇచ్చిన 5 లక్షల కట్నం డబ్బులు ఇవ్వగా నెలకు 10,000 నీకు 10,000 నీ మొగుడికి పంపొచ్చులే, ఎంత అత్తమామలైనా జానకిని కన్నారు వాళ్ళకు కూడా పంపొచ్చులే అనే అనుకుంటూ ఉండేవాడిని. ఎప్పుడైతే దేవుడు యాక్సిడెంట్ చేశాడో, ఒడై రాజారాం పనికిమాలిన సన్నాసి, నువ్వు ఇచ్చిన వాళ్ళు డైజెస్ట్ చేసుకునే రకాలు కాదమ్మా, అపాత్ర దానాలు చేస్తే పాపాలు అంటుకుంటాయిరా, అమ్మా నాన్నలు అత్తామామలని ఆలోచించేలాంటివి కాదమ్మా అవి 1000 తలల పాములరా, అలాంటి వాటిని నువ్వు జారనిస్తే నీ కుటుంబాన్నే నాశనం చేస్తారా అని దేవుడు చెప్పకనే చెప్పాడు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్ళి నా ఇంట్లో ఉంచుకుంటే నా పిల్లలకి నా మీద నా పెళ్ళాం మీద చెప్పి నాకు నా పిల్లలకి విభేదాలు తీసుకొచ్చి మా కుటుంబంలోనే అల్లకల్లోలాలు సృష్టిస్తారు. నీ కూతుర్ని పిలిపిస్తావు, మొత్తం నీ కూతురికి దొయ్యాలి, నా పెళ్ళాన్నే నా ఇంట్లో పని మనిషిని చేస్తావు, నువ్వు కూతురని కూడా చూసుకోకుండా కోడలకు అక్రమ సంబంధాలు అంటగట్టిన దానివి కూతురికి అంటగట్టవా అత్త, జానకిని చివరికి వీధిలో నుంచోబెడతారు, నా సంసారం చల్లా చెదురు చేస్తారు, నా ఆస్తి మీద కన్నేసి వచ్చారో, మీరు ఇప్పటికైనా డబ్బుల కోసం వచ్చారు తప్ప నా మీద ప్రేమతో వచ్చారంటే నేను నమ్మను. అందరూ నా దగ్గర లేవు, నేను ఇవ్వను అని చెప్తారు, కానీ నా దగ్గర ఉన్నాయి. నెలకి నేను 50,000 నుంచి 1,00,000 రూపాయలు బయట దాన ధర్మాలకి దైవ కార్యాలకి వాడుతున్న అమ్మా నాన్నకి అత్తామామలకి ఇస్తే పుణ్యం కాదంటయ్యా అంటే కాదుగా, మీలాంటి వాళ్ళకి ఇస్తే పాపాలే వస్తాయి. మెర్సీ కిల్లింగులు చేయించేంత గొప్ప వ్యక్తులు మీరు, మీలాంటి వాళ్ళకి నేనేమని ఇవ్వగలను, మీలాంటి వాళ్ళని తీసుకెళ్ళి నా ఇంట్లో పెట్టుకుంటే నాకు నేనే నరకానికి తలుపు తీసుకున్నట్టు, దేవుడు కూడా ఈసారి నన్ను క్షమించడం అని నేను 5 పైసలు ఇవ్వను. ఒళ్ళు కొవ్వెక్కి కండ కావరంతో వెనక ముందు కానక 3 పెళ్ళం ₹1 కోటి పైనే దాచుకున్నారుగా, కూతురికి ఎవడు దోచిపెట్టమన్నాడు, నీ మొగుడిని ఎవడు ఉద్యోగాలు మానేయమన్నాడో, అసలు మొత్తం నీ కొడుకు అడిగాడనే పెట్టించావా అత్త, నువ్వు జానకికి పెట్టాల్సి వస్తుందేమోనని పెట్టించావు, మీ కర్మ మీరు అనుభవించండి, నేనేం చేయను దానికి అనేశాడు రాజారాం. అయితే జానకి కాళ్ళు పట్టుకొని, ఇక నీ పిల్లలకి జయమా చెప్పు, మా ఉసురు తగలదా చెప్పు, మేము మలమల మాడిపోయి అడుక్కు తింటంటే నీ మొగుడికి ఏదో ఒకటి అవదా, మా ఉసురు కొట్టి నీ పసుపు కుంకాలు నిలబడతాయా అనే పాటికి రాజారాం అంత దెబ్బ తిని కోలుకున్నాడనేసరికి జానకి హార్ట్ బాగా వీక్ అయింది ఆ తర్వాత. దాంతో రాజారాంని ఎప్పుడు ఏది అడగలేదు, ఇక మీదట అడగను కూడా అని వాళ్ళిద్దరికీ చెరుకు 5 లక్షలు చెక్కు రాసి ఇచ్చేయి ముందు అంటే, అది కాదురా ప్లీజ్ అనేసరికి, నీకే ఉందగా చెక్ పవర్, రాయి అంటే చెరుకు 5 లక్షలు చెక్కు రాసిందే, మిమ్మల్ని నేను మా ఇంట్లో ఉంచుకోలేను, ఉంచుకుంటే ఆయన ఊరుకోడో, మీ బుద్ధి ఎలాంటిదో నాకు కూడా తెలుసు, మీకు భయపడో మీ శాపనార్థాలు ఫలిస్తాయనో, మీలాంటి మహాపతివ్రతలు పెట్టిన శాపాలు మాకు తగులుతాయనో కాదు, మీరు అడుక్కు తింటున్నాం అన్నారు కాబట్టి ఎంతోమందికి ముష్టిస్తున్న మేము మమ్మల్ని కన్న మీకు ఖరీదు కట్టి ఇస్తున్నాం అనుకొని ఇవి తీసుకొని మళ్ళీ మీ ముఖాలు మాకు చూపించకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అనేసింది జానకి. ఆ తర్వాత ఆ డబ్బులు తీసుకుని వీళ్ళు పోనీ వెళ్ళి జానకి అందే, ఏ టిఫిన్ బండు ఏ చిల్లర కొట్టో పెట్టుకోండి అని. అలా కాకుండా ఒకవైపున ప్రభావతి మధుసూదన్ రావు 5 లక్షలు తీసుకొని గగన ఇంటికి వెళ్ళి, రాజారాం ఇలా సంపాదించాడు కోట్లు అని చెప్పేపాటికే మనోహర్ ముందు 5 లక్షలు తీసుకొని వీళ్ళిద్దరిని బయటికి గెంటి వీళ్లతో పాటు పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో వేసి గగనను కూడా ఎగిరెగిరి తన్ని బయటికి గెంటి, మీ కొడుకుదు అన్ని కోట్లు సంపాదించాడన్నారుగా, ఒక 50 లక్షలు డబ్బులు తెండి, అప్పుడు మీ కూతుర్ని ఏలుకుంటాను అంటే వాడెందుకు ఇస్తాడో, ఎందుకు ఇవ్వడు, చెల్లెల కోసం ఆ మాత్రం ఇవ్వడా అనేపాటికి, అదేంట్రా అలా మాట్లాడతావు అనేపాటికి, చేసేదేమీ లేక నా మొగుడు దగ్గరే నేనుంటాను, మీరే వెళ్ళిపోండనే అమ్మా నాన్న గెంటేసింది గగన. ఇక మనోహర్ డబ్బులు తెస్తావా తేవా అని గగన్ని సావు బాది ఇక వీళ్ళ వల్ల ఏ రూపాయి వచ్చేలా లేదని వయసు మరలిన ఒకదానికి మొగుడు పోతే దాన్ని సుఖపెట్టడానికనే డైరెక్ట్గా ఇంటికే తెచ్చిపెట్టుకున్నాడు వాడు. తెచ్చిపెట్టుకొని అదే నాకు 24/7లో ఎప్పుడు నువ్వు కావాలనిపిస్తే అప్పుడు అవైలబుల్గా ఉండాలంటే ఎందుకుండను డార్లింగ్ అని గగనతోనే పడక దుప్పట్లు దులిపిస్తూ, గగన
గగనతోనే వంట చేయించి పెడుతూ గగనతోనే అవతలావిడికి కాళ్ళు ఒత్తిస్తూ ఒళ్ళు పట్టిస్తూ ఇక బాడీ మసాజులు చేయిస్తూ గగనతోనే పడగదులు సిద్ధం చేయించి పూలు చల్లిస్తూ ఇక ఆ ఇంట్లో పర్మనెంట్గా స్టెఫినీని తీసుకొచ్చి పెట్టుకున్నాడు మనోహర్. దాంతో గగన బతుకు కుక్క కన్నా హీనమైపోయింది. ఒకానొక రోజున ఏ రాజారాంనైతే జానకికి దూరం చేసి మెర్సీ కిల్లింగులు ఇప్పించి ఆ డబ్బులతో తన కాపురాన్ని నిలబెట్టుకోవాలనుకుందో ఈరోజు తన మొగుడే తనకు కాకుండా పోయాడు. తన పిల్లలే తన నుంచి శాశ్వతంగా హాస్టల్లో పడేసి మొగుడు దూరం అయిపోయారు. ఇక ప్రసూనాంబ వరహాలరావు విషయానికి వస్తే 5 లక్షల రూపాయలు తీసుకొని వెళ్ళి నటించి కోడలతో ఇంట్లో చేరి ఇక కోడల్ని డైరెక్ట్గా నోట్లో గుడ్డలు కుక్కేసి కొడుకు క్యాంపుకు వెళ్ళిన టైం చూసి కోడల మీద కిరోసిన్ పోసి నిన్ను తగలేస్తే ముదరష్టపు దానా నువ్వు పోతే పేడా పోద్ది, అప్పుడు నా కొడుక్కి ఇంకో పెళ్లి చేసుకుంటాను, కోట్ల కట్నం ఇచ్చేదాన్ని తీసుకొచ్చే సావే సావు అని కిరోసిన్ పోసేసరికి పక్కింటి ఆవిడ చూసి లబ్బో దిబ్బోమని పోలీసులకు ఫోన్ చేసి ఆకాష్కి ఫోన్ చేసి శ్వేత వాళ్ళ అమ్మకు కూడా ఫోన్ చేసింది పక్కింటి ఆవిడ. దాంతో శ్వేత వాళ్ళ అమ్మ వచ్చి వద్దు బాబు వద్దు, మీ అమ్మ నాన్న లాంటి వాళ్ళు ఉన్న ఇంట్లో నా బిడ్డను నేను ఉంచలేనయ్యా, విడాకులు తీసేసుకొని మా పిల్లకి మేము ఇంకో పెళ్లి చేసుకుంటామంది ఆవిడ. అసలే పెళ్ళాంకి కాలు కందిపోతేనే తట్టుకోలేనంత ప్రేమిస్తాడు ఆకాష్. దాంతో పోలీసులు అక్కడికి వస్తే వాళ్ళని ఆగమనమని చెప్పి అమ్మా నాన్నలను పడేసి కుక్కలను కొట్టినట్టు కొట్టి వాళ్ళు తీసుకొచ్చిన 5 లక్షలు పోలీసులకే ఇచ్చి వీళ్ళకి లైఫ్ చేసేయమని చెప్పాడు జైల్లో. వీళ్ళు చేసిందే ఆటోమేటిక్గా దాదాపు మర్డర్తో సమానమే. పక్కింటి ఆవిడ చూడకపోతే ఆ అమ్మాయి పైకి పోయేదే కాబట్టి వరకట్నం, డొమెస్టిక్ వైలెన్స్ ఇవన్నీ పడే దట్టు అటెంప్ట్ మర్డర్ కూడా కాదది. డైరెక్ట్గా వీళ్ళు చంపేయబోతేనే ఆవిడేసిన కేకలకి ఆ అమ్మాయి బయటకు పరిగెత్తుకొచ్చి ఆ అమ్మాయి బతికేసింది కాబట్టి వీళ్ళకి జైలు శిక్ష పడింది. ఆ తర్వాత కూతురు గెంటేసిందని మళ్ళీ కొడుకు దగ్గరికి వెళితే ఇక కొడుకు సెక్యూరిటీ గార్డు చేత డోర్లు మూసేయించి చెప్పు తీసుకొని కొడతాను ఇంకోసారి మళ్ళీ నా కళ్ళకు కనపడితే అనే డోర్లు మూసేయించాడు రాజారాం. దాంతో ప్రభావతి మధుసూదన్ రావు ఒక డబ్బున్నోళ్ళ ఇల్లు చూసి ఆ ఇంట్లో ఓ బామ్మ తాత ఉంటే ప్రభావతి వంట పనికి, మధుసూదన్ రావు డ్రైవర్ కమ్మ బయట పనులు చూసుకోవటానికని జాయిన్ అయ్యారు. అయితే వాళ్ళింట్లో ఒక 20 ఏళ్ల మనవడో అలాగే 25 ఏళ్ల మనవరాలు ఉండి ఆ పిల్లలు ఒకళ్ళు మెడిసిన్ ఒకళ్ళు ఇంజనీరింగ్ చదువుకుంటా వాళ్ళ అమ్మా నాన్నలు ఫారెన్లో ఉంటుంటే ఇక్కడ ముసలమ్మ ముసలాయన చదివిస్తున్నారు. ముసలమ్మకు బోలెడంత బంగారం, ముసలాయన దగ్గర బోలెడంత డబ్బు ఉంటే 1 టైం సెటిల్మెంటు పిల్లలకి మొత్తం మందు కలిపేసి పాలల్లో ప్రభావతి ఇచ్చేసి ఆ తర్వాత ఆ ముసలమ్మని ముసలాయన్ని దిండేసి ఒత్తి పైలోకానికి పంపించేస్తే మొత్తం ఉన్నంత వరకు లెక్క చూసుకుంటే ఇంట్లో 2 కోట్ల డబ్బు ఉంది, 2 కోట్ల రూపాయలు బంగారం ఉంది, లైఫ్ సెటిల్ అయిపోద్ది అనుకొని కూతురు దగ్గరికి వెళ్ళి సెటిల్ అయిపోవచ్చు అనుకున్నారు. కరెక్ట్గా అదే టైంకి ఆ బామ్మ తాతయ్య వాళ్ళ కొడుకు వాళ్ళు అమెరికా నుంచి రావటం, వీళ్ళు దిండేసి ఒత్తటం చూడటం, దాంతో పోలీసులకు ఫోన్ చేసి వీళ్ళని పట్టించటం. ఆల్మోస్ట్ వాళ్ళు చేయబోయింది మర్డరే కాబట్టి పైగా అన్ని బ్యాగుల్లో సర్ది పెట్టుకున్నాడు మధుసూదన్ రావు. రెడ్ హ్యాండెడ్గా దొరికేసరికి బాగా బడిత పూజ చేసి వీళ్ళకి లైఫ్ వేయించారు వాళ్ళు. ఇదంతా విన్న రాజారాం జానకి వైపు చూశాడు. జానకి తల తెంచుకొని ఐఎమ్ సారీ అందే. పిచ్చిదాన నువ్వు నాకు సారీ చెప్పటం ఏంటే, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకటే చెప్తా, అపాత్ర దానం చెయ్యకూడదు అనే. అర్హత లేని వ్యక్తులు అమ్మా నాన్నలే అయినా, అక్క చెల్లెళ్ళే అయినా, అన్నదమ్ములే అయినా, ఒక తల్లికి కొడుకైనా కూతురైనా, ఒక భర్తకు భార్య అయినా భర్త అయినా సరే ఎవరు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలిరా. హద్దు మీరిపోయిన ఏ బంధాలు కూడా కరెక్ట్గా ఉండవు. అతి సర్వత్రా వర్జయేత్ అని పెద్దవాళ్ళు అందుకే అంటారు. వాళ్ళు నువ్వు ఇచ్చింది డిజర్వ్ చేసుకునే పర్సన్స్ కాదమ్మా. నీకు నేను చెప్తే ఆ విషయం అర్థం కాదురా జానకి. చూసావా వాళ్ళని వాళ్ళు ఎలా సెల్ఫ్ ప్రూవ్ చేసుకున్నారో ఒకసారి నీకు చెప్పా నేను. పాముకు పాలు పోస్తే అది విషయమే కక్కుద్ది జానకి అనే. వాళ్ళ బుద్ధులు మారినయేమో చూసావా, కొందరి జీవితాలు అంతేరా అనేసి రాజారాం వాళ్ళ లైఫ్ రొటీన్లో వాళ్ళు హ్యాపీగా ఉండటం మొదలుపెట్టారు. వాళ్ళ భార్యాభర్తల ప్రేమ రోజు రోజుకి పెరుగుతుందే తప్ప ఆ ప్రేమ తగ్గేదేమీ కాదు. ఆకాష్ కూడా శ్వేతను తీసుకొని
హ్యాపీగా ఆ ఇంట్లో అత్తగారితో తను ఉద్యోగానికి వెళ్ళొస్తూ భార్య ఉద్యోగానికి వెళ్ళొస్తూ అక్కడ హ్యాపీగా సెటిల్ అయిపోయాడు. ఇక ఎవరి గురించి ఎవరికి టెన్షన్ లేదా అంటే గగన బతుకు మాత్రం మనోహర్ కుక్కలు చింపిన విస్తరి చేసేసాడు. డైరెక్ట్గా ఆ ఇంట్లో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళనే 4 ఏళ్ళు ఒకళ్ళని 5 ఏళ్ళు ఒకళ్ళని సుఖపెట్టడానికని డబ్బు కోసం డబ్బున్న ఆడవాళ్ళని తీసుకొచ్చి పర్మనెంట్గా ఇంట్లో ఉంచుతూ గగనని వేశ్యావాటికల్లో పడకలు మార్చే ఆడవాళ్ళకన్నా హీనం చేయటం మొదలుపెట్టేశాడు మనోహర్. ఎవరు చేసుకున్న కర్మ వాళ్ళు అనుభవించక తప్పదేమో. అత్యాశ మనుషుల్ని ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా తీసుకెళ్ళొద్దంటానికి ఇలాంటి వాళ్ళ జీవితాలే నిదర్శనం. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.